తద్వాగ్ విసర్గో జనతాగ విప్లవో యస్మిన్ ప్రతిశ్లోకం అబద్ధవతి అపి నామాని అనంతస్య యశోంకితాని యత్ శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః. దానికి ట్రాన్స్లేషను: ఆన్ ద అదర్ హ్యాండ్, that literature which is full of descriptions of the transcendental glories of the name, fame, forms, pastimes, etc. of the unlimited Supreme Lord is a different creation full of transcendental words directed toward bringing about a revolution in the impious lives of this world's misdirected civilization. Such transcendental literatures, even though imperfectly composed, are heard, sung and accepted by purified men who are completely honest. సో ఇక్కడ ఈ రోజున మనం ఈ వక్రించిన నాగరికతలో విప్లవ శంఖనాదం అని ఈరోజు మనం ఈ శ్లోకాన్ని చూస్తున్నాం. ఇది భాగవతంలో చాలా ఫేమస్ శ్లోకం అన్నమాట. ఈ భాగవతం వల్ల ఏ రకంగా నాగరికతలో, ఈ నాగరిక సివిలైజేషన్లో, మోడర్న్ సివిలైజేషన్లో ఒక రెవల్యూషన్ తీసుకురావచ్చు అని చెప్పబడుతోందన్నమాట. రెవల్యూషన్ అంటే మన మనస్సుకి చాలా గుర్తుకొస్తాయి. ప్రపంచంలో ఎన్నో పెద్ద రెవల్యూషన్స్ జరిగాయి. ఫ్రెంచ్ రెవల్యూషన్ అని, అమెరికన్ రెవల్యూషన్ అని, అట్లాగా మన ఇండియాలో కూడా మనం రెవల్యూషన్స్ చూసాం అన్నమాట. సో ఈ రెవల్యూషన్స్ అన్నీ దేనికంటే అప్పుడు ప్రస్తుతం నడుస్తున్న ఒక సంస్థను, ఒక సిస్టమ్ను, ఒక సివిలైజేషన్ని మార్చి ఇంకొక మార్గంలో పెట్టడానికి ఈ రెవల్యూషన్స్ వెనకాల ఉన్న ఒక ఏమంటారు ఆశయం అన్నమాట. సో ఆ రకంగా భారీగా ప్రజలు వచ్చి పార్టిసిపేట్ చేసి ఆ రెవల్యూషన్లో పాల్గొని కొన్ని మార్పులు తీసుకొస్తారు. మన దేశంలో మనం చూసాము, మన స్వాతంత్ర సమరయోధం, అది కూడా ఒక పెద్ద రెవల్యూషన్ అన్నమాట. భారతావనికి స్వతంత్రం తీసుకురావడానికి ఆ రెవల్యూషన్ జరిగింది. మనకి 1947 వరకు ఆ రెవల్యూషన్ పూర్తయి ఆ వెంటనే దాని ఫలితాలు కూడా మనం చూసాం. అట్లాగా మన భారతదేశంలోనూ మనం చూస్తున్నాం. మొత్తం ప్రపంచంలో కూడా ఎన్నో రెవల్యూషన్స్ జరిగినాయి, కొన్ని మార్పులు తీసుకురావడానికి. యాక్చువల్గా ఫ్రెంచ్ రెవల్యూషన్ దే కాల్ ఇట్ యాజ్ ద మోస్ట్ బ్లడీయెస్ట్ ఇన్ ద సెన్స్ లాట్ ఆఫ్ పీపుల్ లాస్ట్ దేర్ లైఫ్స్ మాట. అట్లాగా మనం కొన్ని రెవల్యూషన్స్లో జనాలు వాళ్ళ ప్రాణాలను సమర్పించి ఆ మార్పు కోసం ప్రయత్నిస్తుంటారు. యాక్చువల్గా ఇండియాలో మన ఈ స్వాతంత్ర సమరానికి ముందుగానే కొన్ని రెవల్యూషన్స్ జరిగాయి. అంటే దేశాన్ని ఆక్రమించుకోవడానికి వచ్చే యుద్ధం అది వేరు, కానీ ప్రజలు ఒక రెవల్యూషన్ తీసుకురావడం అనేది అది వేరన్నమాట. ఈ రెవల్యూషన్ ఎవరు తీసుకొచ్చారంటే సాక్షాత్తు మహాప్రభువులు వారు. సో మహాప్రభులు చైతన్య మహాప్రభు ఆయన వెస్ట్ బెంగాల్లో అవతరించినప్పుడు, అంటే ఆ కాలంలో అంతా ఒక బెంగాలే, అవతరించినప్పుడు ఈ సంకీర్తనోద్యమాన్ని ఆయన మొదలుపెట్టారు. ఆ కాలంలో అక్కడ పరిపాలించే రాజు ఎవరయ్యా అంటే చాంద్ కాజీ అనేసి ఒక ముస్లిం రూలర్ అన్నమాట. సో మరి కొంతమంది ఈ మహాప్రభువు ఆయన సంకీర్తన కాస్త పాపులారిటీ అవ్వడంతో యాక్చువల్గా హిందువుల్లోనే కొంతమంది కాస్త ఏమంటారు ఎన్వియస్ అయిపోయి వెళ్ళి ఆ కాజీకి కంప్లైంట్ చేశారన్నమాట. ఈ మహాప్రభులు వారు ఏదో చేస్తున్నారు, బయట ఇట్లా సంకీర్తనలు చేస్తున్నారు, మృదంగాలు కొడుతున్నారు, కరతాళాలు చేస్తున్నారు, ఈ శబ్దాలన్నీ ఏమిటి, ఇదంతా మాకు ఇది హిందూ సొసైటీలో ఏదో కొత్తగా మొదలుపెట్టారు, దాన్ని ఆపండి అనేసి వాళ్ళు కంప్లైంట్ ఇస్తారన్నమాట. అప్పుడు కాజీ వెంటనే వీళ్ళందరూ కంప్లైంట్లు ఇస్తున్నారు కదా అని చెప్పేసి
వెంటనే ఆయన వచ్చి ఒక ఇంట్లోకి వచ్చి అక్కడ కీర్తన జరుగుతుంటే వెంటనే వాళ్ళని ఆపేయమని చెప్పేసేసి అక్కడున్న ఒక మృదంగాన్ని బదులు కొడతాడనమాట. వెంటనే మహాప్రభులు వారు పిలుపునిస్తారు. ఏమని? మన అందరం కూడా, ప్రతి ఒక్కరూ కూడా బయటకు వచ్చి ఈ సంకీర్తన చేస్తూ మనం ఆ కాజీ దగ్గరికి వెళ్ళి మన యొక్క పర్పస్ ఏమిటి, మనకి ఇందులో ఎంత ఇంట్రెస్ట్ ఉంది అదంతా చెప్దామని చెప్పి మహాప్రభులు వారు పిలుపు ఇవ్వగానే వేలాది మంది ఆ రోడ్డులోకి వస్తారన్నమాట. వచ్చి మృదంగాలు పట్టుకుని చాంటింగ్ చేస్తూ నృత్యాలు చేస్తూ అందరూ భారీ ఎత్తున ఆ కాజీ ఇంటికి వెళ్ళగానే వెంటనే భయపడతాడు. కాజీ, అబ్బో ఇది చాలా పెద్ద జనాలు వచ్చారు, ఇప్పుడు ఏం జరుగుతుందనేసి ఆయన భయపడతాడు. సో ఇట్లాంటివి రెవల్యూషన్స్ అనేవి ఒక రకంగా చెప్పాలంటే లాస్ట్ ఫ్యూ సెంచరీస్లో ఇది కామన్ అయిపోయింది. ఏదో ఒక రెవల్యూషన్ మనం చూస్తూనే ఉంటాం. సో ఇక్కడ ఈ రెవల్యూషన్స్ అన్నీ ఏం చేస్తున్నాయంటే, అంటే మామూలుగా ఈ ఫ్రెంచ్ రెవల్యూషన్ కానీ ఇవి కానీ అవి కానీ మనం చూస్తే భౌతికంగా కొన్ని మార్పులు తీసుకొస్తున్నాయి. ఇండియాలో కూడా మనం చూసాము, ఆ రెవల్యూషన్ మనకు కొంత స్వాతంత్రాన్ని ప్రసాదించింది. కానీ ఇవన్నీ కూడా ఎందులో ప్రోగ్రెస్ అయిందంటే కాస్త భౌతికంగానే ప్రోగ్రెస్ అయింది. మనం భౌతికంగా అంటే ఎటువంటి ఆధ్యాత్మిక ప్రోగ్రెస్ కానీ చింతన కానీ సంబంధం లేకుండా జస్ట్ వీడు పరిపాలించేవాడు ఇంకోటి పరిపాలిస్తాడు. ఎవరు పరిపాలించినా అందరి యొక్క ఫోకస్సు ఆహార నిద్ర భయమైదున అంటే ఈ నాలుగిటి మీదే ఉందనుకోండి, దీన్ని భౌతికము అంటారు. ఆహార నిద్ర భయం అంటే భయాన్ని ఎట్లా తట్టుకోవాలి, మైథున ఈ 4 మీదే ఫోకస్ ఉంటే అది భౌతికం. స్వాతంత్రం వచ్చినా రాకపోయినా ఆ రెవల్యూషన్ అయిన తర్వాత ఇవే 4. మరి మార్పులు ఏమొచ్చినాయి? నాగరికతలో ఈ సివిలైజేషన్లో మార్పులు ఏమొచ్చినాయి? రెవల్యూషన్స్ వచ్చాయి, ఏవో మార్పులు తీసుకొచ్చాయి. కానీ ఈ 4 కేటగిరీసే. ఆహారంలో ఆహార నిద్ర భయ డిఫెన్స్ మెకానిజమ్స్లో ఎలా డిఫెన్స్ని బిల్డప్ చేసుకోవాలి, అండ్ దెన్ మైథున సెక్స్ లైఫ్లో. అంతే, ఈ 4 కేటగిరీస్లోనే ఈ డైరెక్షన్ కాకుండా ఈ డైరెక్షన్ అనేసి రెవల్యూషన్స్ వచ్చాయి. అంతే తప్పితే ఈ 4 మాత్రం మారలా. ఈ 4టికి ఎప్పుడైతే ఆటంకం కలుగుతుందో వెంటనే రెవల్యూషన్ వస్తుంది, వెంటనే వస్తుంది. ఇన్ఫ్యాక్ట్ ఇండియాలో గవర్నమెంట్ కూడా పడిపోయినాయి ఒకసారి ఉల్లిపాయలు లేకపోతే. చూడండి, ఎందుకంటే ఆహార డిస్టర్బ్ అయింది, వెంటనే రెవల్యూషన్. సో ఈ 4టికి ఎప్పుడైనా కాస్త ఇబ్బందులుగా ఉంటే వెంటనే రెవల్యూషన్ వస్తుందన్నమాట. కానీ వీటి మీదే ఫోకస్ చేస్తూ మానవుడు ఎంత పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్స్ సివిలైజేషన్స్ నిర్మించినా సరే ఏమవుతుందంటే ఇట్లాంటి విపత్తులు తప్పవు. ఈ కరోనా ఎందుకు వచ్చింది? ఆహారపు అలవాట్లు, ఆ వెట్ మార్కెట్స్ అన్నీ ఘంటాపదంగా చెప్తున్నా అందరూ చూడండి. సో ఈ 4టిలో గ్రీడీగా లస్టీగా ఎంత ముందుకు వెళ్తే ఎంత అడ్వాన్స్మెంట్ అని పేరు చెప్పుకుని మనం పెద్ద పెద్ద పనిముట్లు పెద్ద పెద్ద టెక్నాలజీస్ అన్నీ క్రియేట్ చేస్తున్నాం. అవన్నీ కూడా ఈ 4టికే. పెద్ద పెద్ద టెక్నాలజీస్ మనం క్రియేట్ చేస్తాం, అన్నీ కూడా ఈ 4టి కిందకు వస్తాయి. చూడండి, ఆశ్చర్యకరంగా ఉంది కదా. ఇదే భాగవతం అంటే మాట. మొత్తం మానవాళి యొక్క యాక్టివిటీస్ అన్నీ క్యాలిక్యులేట్ చేసి వాటిని ఇందులో ఈ 4టిలో గ్రూప్ చేసేయచ్చు. పోయిటరీ తీసుకోండి, ప్రోస్ తీసుకోండి, డ్రామా తీసుకోండి, సినిమా తీసుకోండి, ఏం తీసుకోండి, అన్నీ కూడా ఈ 4టిలోనే ఉంటాయి. సో అల్టిమేట్గా ఈ 4టిలోనే ఉంటాయి. అది విషయం అన్నమాట. అప్పుడప్పుడు కొంతమంది ఏదో కొద్దిగా సెన్సిటివ్గా ఏదో మాట్లాడుతుంటారు, అటు ఇటు కొన్ని ఇజమ్స్ ఫిలాసఫీలు, కానీ అల్టిమేట్లీ ఈ 4 ఫోకస్. సో ఇట్లాంటి సివిలైజేషన్లో మనం హౌ కెన్ వీ ఎక్స్పెక్ట్ పీస్ అండ్ ప్రాస్పరిటీ? మీరు అడగచ్చు, ఇవన్నీ నార్మల్ కదా అండి అంటే కరెక్టే. ఇవన్నీ నార్మలు మనకే కాదు,
ఈవెన్ జంతువుల్లో కూడా ఇవి నార్మల్. ఆహార నిద్ర భయమైదునం చ సామాన్యమేత పశుభి నరాణం. పశువులకు నరులకు సామాన్యం ఏంటయ్యా అంటే ఈ 4: ఆహార నిద్ర భయమైదున. కానీ మనం చూస్తుంటాం యానిమల్ కింగ్డమ్లో. ఎప్పుడైనా మనం చూస్తారా అది కాస్త పీస్ఫుల్గా ప్రశాంతంగా ఇబ్బందులు లేకుండా ఉండే ఏమన్నా అడవుల్లో అట్లాంటివి చూసారా మనం? పశువులు ఎప్పుడు కొట్టుకుంటుంటాయి. 2 కుక్కలు చూడండి, అరుచుకుంటూ కొట్టుకుంటూ పీక్కుంటుంటాయి. స్ట్రీట్లో చూస్తుంటాం అప్పుడప్పుడు కొన్ని కుక్కలు ఉంటాయి. అలాగే ఏ యానిమల్ని తీసుకోండి, ఆల్వేస్ యాంగ్జైటీ, ఇట్లా ఇట్లా ఇట్లా. ఇప్పుడు మా గార్డెన్లో చూస్తున్నాం చిన్న చిన్న పక్షులు వస్తున్నాయి ఈ కాలంలో. ఎందుకంటే ఇప్పుడు అందరూ ఇంట్లో లాక్ అయిపోయారు కాబట్టి కాస్త పక్షులు ఫ్రీగా అటు ఇటు తిరుగుతున్నాయన్నమాట. సో ఆ సైజ్ ఎంత ఉంటుందంటే ఒక చిన్న ఆకులో ఆ పక్షి ఉండిపోతుంది అన్నమాట, అంత చిన్నది. సో మరి అది అక్కడ నించుని ఇలా 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 ఎప్పుడు చూస్తూనే ఉంటుంది. ఎందుకంటే భయం, ఎవరెప్పుడు వస్తారా అనేసి. ఒకవేళ అక్కడైనా గింజలు ఉంటే తినడానికి వచ్చి గింజని కూడా ఇలా 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 చూసి మళ్ళీ తినేసి మళ్ళీ వెంటనే ఎగిరిపోతుందన్నమాట. ఏమైనా చిన్న ఎదురాగానే వెంటనే ఎగిరిపోతుందన్నమాట. సో ఎప్పుడు ఈ ఆహార నిద్ర భయమైదనంలో మనం చిక్కుకుని ఉంటే హౌ అన్ యానిమల్ సొసైటీ కెన్ బీ హ్యాపీ అని గట్టిగా చాలా కఠినంగా భాగవతం చెప్తాం అన్నమాట. అందుకనే ఈ భాగవతం ఏముంటుందంటే తద్వాగ్ విసర్గో జనతాగ విప్లవ. ఒక విప్లవం కావాలి ఈ సివిలైజేషన్లో. ఏదైతే ఈ 4 కోసమే పరిగెడుతోందో అది యాక్చువల్గా అఘ అంటే దిస్ ఈజ్ ఏ సిన్ఫుల్ సివిలైజేషన్. ఇట్ ఈస్ మూవింగ్ ఇన్ ఏ రాంగ్ డైరెక్షన్, డర్టీ డైరెక్షన్ అన్నమాట. అన్ని డర్టీ థింగ్స్ అన్నీ మన మైండ్లో పెట్టేసుకుంటున్నాం మనం. అపవిత్రమైన పనులు చేస్తూ ఏమంటారు డర్టీ ఐడియాస్తో అందరూ ముందుకు వెళ్తున్నారు. అట్లాంటి సివిలైజేషన్లో ఒక విప్లవం అంటూ ఎప్పుడు వస్తుందయ్యా అంటే నామాని అనంతస్య యశోంకితాని. అనంత అంటే అనంతుడు ఆయన ఆ భగవంతుడు మాట, ఆ కృష్ణుడు. ఆయన యొక్క నామాన్ని యశ పేరు ప్రతిష్టలను కీర్తిని ఎవరైతే శృణ్వంతి గాయంతి గృణంతి సాధవ, ఎవరైతే ఈ భగవంతుడి యొక్క నామాన్ని రూపాన్ని కీర్తిని యశస్సును వీటిని అన్నిటినీ కూడా డిస్క్రైబ్ చేస్తారు. ఎనీ లిటరేచర్ విచ్ డిస్క్రైబ్స్ దట్ ఈస్ నథింగ్ బట్ భాగవతం. ఎవరైతే ఈ భాగవతాన్ని శృణ్వంతి గాయంతి చక్కగా చదువుతూ వింటూ ఉంటారో వెంటనే ఒక విప్లవం వస్తుందన్నమాట. ఎందుకు వస్తుంది అట్లా విప్లవం అంటే ఈ ఆహార నిద్ర భయమైదున అనేది శరీరం ఆధారంగా ఇవన్నీ కూడా శారీరక డిమాండ్స్ మాట. భాగవతం ఏం చెప్తుందంటే నాయన నువ్వు ఈ శరీరమే కాదు అంటుంది. మొత్తం ప్రపంచమంతా కూడా శరీరం యొక్క కంఫర్ట్సు, శరీరం యొక్క బెనిఫిట్సు, శరీరం యొక్క ఇంట్రెస్ట్లు, శరీరం యొక్క ప్లెజర్సు, శరీరం యొక్క అట్లాగా పరిగెడుతూ ఉంటే భాగవతం ఏం చెప్తుందంటే నాయన వెయిట్ ఎ మినిట్, నువ్వు శరీరం కాదు అంటు. మరి ఈ పరిగంత ఏమైపోవాలి? అందుకనే విప్లవం మాట ఇది. ఇట్ విల్ క్రియేట్ ఏ విప్లవ. ఇమ్మీడియట్గా అందరూ కూడా ఏంటి మేమంతా ఇలా పరిగెడుతున్నాం కానీ మేము శరీరమే కాదు అంటున్నారు ఏమిటని. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare
हरे हरे रामा राम रामा हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे 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 कृष्णा कृष्ण कृष्णा हरे 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 रामा राम रामा हरे हरे शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं ॐ भूर्भुवः स्वः
तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात्। वक्रतुण्डमहाकाय सूर्यकोटिसमप्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्येषु सर्वदा। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। हरे कृष्णा कृष्ण कृष्णा हरे हरे, हरे रामा राम राम हरे हरे। ఇక్కడ కాకినాడలో చదువుకోవడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ పూర్తయిన తర్వాత అక్కడ కాకినాడలో మొట్టమొదటి క్యాన్సర్ హాస్పిటల్ నిర్మించడం మొదలుపెట్టారన్నమాట. అది పూర్తయ్యేటప్పటికి మాది పూర్తయిపోయింది చదువులు ఆల్మోస్ట్. అది ఇనాగరేట్ చేసేటప్పటికి ఆశ్చర్యపోయామన్నమాట. క్యాన్సర్కి ఇంత పెద్ద హాస్పిటల్ ఎందుకు, వీళ్ళకి ఏమన్నా ఏమిటిది అనేసి మేము ఆశ్చర్యపోయాం. మొత్తం డిస్ట్రిక్ట్కే ఇది హాస్పిటల్ అని చెప్పారు. అప్పుడు చూసేవాళ్ళం చాలా ఖాళీగా ఉండేది. ఏదో ఒకళ్ళు ఇద్దరు అట్లా ఉండేవారు, వాళ్ళందరూ పాపం అనేసి అనుకునేవారు. అట్లాగా చాలా ఫ్యూ కేసెస్ ఉండేవి. ఆ తర్వాత ఇప్పుడు రీసెంట్గా చూస్తే మనం ఇది ఆల్మోస్ట్ ప్రతి టౌన్లోనూ ప్రతి సిటీలోనూ ఎక్కడ చూసినా క్యాన్సర్ హాస్పిటల్స్. అది క్యాన్సర్ హాస్పిటల్లో ఎంతమంది ఉన్నారంటే అలాగ పోతూ వస్తూ ఏదో ఒక టెంపుల్లా తయారైంది అది. అట్లా వెళ్తూ వస్తూ చాలామంది ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ క్యాన్సర్ రాలేదు అంటే ఆశ్చర్యపోతున్నారు. నీకు క్యాన్సర్ రాలేదా అనేసి ఆశ్చర్యం అన్నమాట. అట్లా తయారైంది ఇప్పుడు పరిస్థితి. సో ఆ కాలంలో మేము ఇదన్నీ ఎన్ని రకాలుగా చూడాల. మీరు అనొచ్చు బాగా అడ్వాన్స్ అయింది మెడికల్ సైన్స్ అనేసి. ఎందుకు అడ్వాన్స్ అయింది? ఎందుకంటే తిండిలో మనం క్వాలిటీ తగ్గిపోయింది, అలవాట్లు మారిపోయి వాటి వల్ల ఈ క్యాన్సర్లు వచ్చినాయి.
తిండిని పండించే విధానాలు మారిపోయినాయి. పెస్టిసైడ్స్, ఇవి అవి ఎన్నో కెమికల్స్. ఆ ఫుడ్ని తింటే ఎవరికైనా వచ్చేస్తుంది క్యాన్సర్. ఇది సమస్య. సో అది కూడా ఆహారం నుండే. చూసారా, ఆహార, నిద్ర, భయ, మైదున, వీటి అన్ని మొత్తం సివిలైజేషన్ అంతా కూడా దీని చుట్టూతోనే తిరుగుతూ ఉంటుంది. అందుకనే భాగవతం ఏమంటుందంటే, వెయిట్ ఎ మినిట్, మీరు ఈ సివిలైజేషన్ బాగా ఇంకా కాంప్లెక్స్గా తయారు చేసేస్తున్నారు. అంత కాంప్లెక్స్గా చేసేసిన తర్వాత ఇప్పుడు మనకి మిగిలింది ఏంటయ్యా అంటే ఎన్ ఎకానమీ విచ్ ఇస్ లైక్ ఏ ప్యాక్ ఆఫ్ కార్డ్స్. మొత్తం ఈ ఫైనాన్షియల్ మొత్తం సివిలైజేషన్ అంతా చూస్తే ఇట్ ఈస్ సో వెల్ కనెక్టెడ్, సో గ్లోబలైజ్డ్ దట్ ఎక్కడైనా ఒక చిన్నది ఎట్లా అంటే చాలు మొత్తం అంతా పడిపోతుంది. సో వీ హ్యావ్ క్రియేటెడ్ లైక్ దట్. సో మరి బట్ హౌ డు యూ స్టాప్ దిస్? దే హ్యావ్ టు అండర్స్టాండ్ వాళ్ళ రియల్ నేచర్ ఏమిటని అర్థం చేసుకోవాలి. మనందరం కూడా ఆ ప్రశ్న అడగాలి. వాట్ ఈస్ దట్ విచ్ రియల్లీ సాటిస్ఫైస్ మీ? చూడండి, ఇక్కడ కూడా వ్యాసముని కూడా అన్నీ చేసిన తర్వాత అంత పెద్ద లిటరేచర్ భారీగా ఆయన నిర్మించాడు. నారదముని వారు వచ్చి ఆయన అంత నిర్మించిన తర్వాత కూడా సాటిస్ఫాక్షన్ లేదు. సో దిస్ ఈజ్ ద మోస్ట్ క్రూషియల్ పాయింట్ అనమాట. సాటిస్ఫాక్షన్ దేంతో వస్తుంది? ఇది పెద్దగా భారీగా ఈ ఫెసిలిటీసు, ఈ నిర్మాణాలు ఎన్నో ఉన్నాయి సరే, బట్ ఆర్ యూ సాటిస్ఫైడ్? సో ఇక్కడ అందుకనే తద్వాగ్ విసర్గో జనతాగ విప్లవ. దిస్ డైరెక్షన్ ఇన్ విచ్ మన నాగరికత నడుస్తుందో ఇట్ ఈజ్ ఏ డిజాస్ట్రస్ పాత్, భయానకమైన మార్గం మాటది. మరి ఆ మార్గం నుండి మార్చి చక్కటి పవిత్రమైన మార్గంలోకి తీసుకురావాలంటే ఏం చేయాలి? ఒక విప్లవం కావాలి, ఒక విప్లవం అనేది కావాలి, ఒక రెవల్యూషన్ రావాలి. లేకపోతే అందరూ ఎట్లాగా పోతూనే ఉన్నారు. ఈ కరోనా వైరస్ భయంలో చాలామంది ఒప్పుకుంటున్నారు, కరెక్టే మేము వెళ్తున్న మార్గం రాంగ్ అనేసేసి. కానీ కరోనా పోగానే మళ్ళీ అందులోనే పోతుంటాము, సేమ్ డైరెక్షన్లో వెళ్ళిపోతుంటాం. మీరు అడగచ్చు, మరి దానికి ప్రూఫ్ ఏమిటి? మీరు ఏదో అంటున్నారు సరే అనేసి. చూడండి, చైనా కరోనా ఆగిపోయింది, వెంటనే మళ్ళీ వెట్ మార్కెట్స్ ఇవన్నీ మొదలైపోయినాయి. సో మనిషిలో మార్పు రావాలి అంటే దానికి పవర్ఫుల్ లిటరేచర్ ఉండాలి, ఆ మార్పుని తీసుకొచ్చే శక్తి ఉండాలన్నమాట. అదే శ్రీమద్ భాగవతం అన్నమాట. తద్వాగ్ విసర్గో, అందులో ఒక్కొక్క పదం, ఇందులో ఎంత చక్కటి ఉత్తమ శ్లోక వర్ణయే ఎంత చక్కటి మాటలు ఉన్నాయంటే ఆ పదాలకి దే విల్ బి షేకన్ అప్. ఓహో, నేను వెళ్తుంది రాంగ్ డైరెక్షనా, మరి రైట్ డైరెక్షన్ ఏమిటి? నాకు ఆత్మకి సంతృప్తి కలిగించేది ఏమిటి? ఆత్మకి ఆనందాన్ని కలిగించేది ఏమిటి అని ప్రయత్నిస్తాం. శరీరానికి ఆనందం, శరీరానికి తృప్తి కలిగించే మార్గంలో కంటే ఆత్మకి తృప్తి, ఆత్మకి ఆనందాన్ని కలిగించే మార్గానికి వెళ్ళాలి అని భాగవతం చెప్తాం అన్నమాట. శరీరం వైపే ఫోకస్ చేస్తూ వెళ్తే అది ఎంత భయానకమైన పరిస్థితులకు దారితీస్తుందనేసి భాగవతం చెప్తోంది. ఇన్ఫ్యాక్ట్ ఆ మార్గాన్ని అపవిత్రమైన మార్గం, డర్టీ థాట్స్, డర్టీ యాక్షన్స్ అండ్ డర్టీ సివిలైజేషన్. ఆ మార్గంలో వెళ్తున్న కొద్దీ భయానకమైన విపత్తులు వస్తాయి అపవిత్రమైన మార్గంలో, ఆ డర్టీ మార్గంలో. అందుకనే భాగవతం ఏం చెప్తుందంటే, కాదు, పవిత్రమైన మార్గం. ఏది పవిత్రమైన మార్గం అని అర్థం చేసుకోవాలి. విచ్ ఈస్ ద పయస్ రూట్, విచ్ ఈస్ ద పయస్ పాత్, విచ్ ఈస్ ద ట్రాన్సెండెంటల్ వే టు గెట్ అవుట్ ఆఫ్ ఆల్ దిస్ అనేసి ఆ ప్రశ్న అడిగే వాళ్ళకి శ్రీమద్ భాగవతం అనేది చాలా పెద్ద రిలీఫ్ మాట. ఈ భాగవతాన్ని కనుక మనం ప్రపంచంలో విస్తరించగలిగితే, వ్యాపింపగలిగితే, ముఖ్యంగా లీడర్స్ కనుక భాగవతాన్ని చదివి కొద్దిగా మార్పులు వాళ్ళల్లో వస్తే ఆటోమేటిక్గా మాసెస్ అందరూ కూడా ఫాలో అయిపోతారు. వాళ్ళల్లో ఆ మార్పు రావాలి. మరి ప్రపంచంలో లీడర్స్ అందరూ కూడా ఈ భాగవతాన్ని ఎందుకు చదువుతారండి, వాళ్ళకి వేరే మతాలు ఉంటాయి, వేరే మార్గాలు ఉంటాయి అనేసి. కానీ ఏ మతాలు కూడా ఆపలేకపోయినాయి ఈ సివిలైజేషన్ యొక్క డిజాస్టర్ని.
ఓన్లీ భాగవతం హ్యాస్ దట్ పొటెన్సీ. ఎందుకు? ఎందుకంటే భాగవతం ఈజ్ టాకింగ్ అబౌట్ ఎ డిఫరెంట్ ప్లాట్ఫామ్. శారీరకంగా కాదు. ఇప్పుడున్న మతాలన్నీ కూడా శారీరక మతాలు. అవి కూడా ఏం చెప్తున్నాయంటే భగవంతుడిని ఏ రకంగా ప్రార్థిస్తే నీ శరీరాన్ని కంఫర్టబుల్గా ఉంచుకోవచ్చు. అది మళ్ళీ ఇది ఇంకొక ఎడిషన్ అన్నమాట. ఆల్రెడీ మన శరీరానికి కంఫర్ట్ ఇవ్వడానికి పెద్ద టెక్నాలజీసు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్సు, మొత్తం సివిలైజేషన్ నిర్మించేసాం. ఇవాళ ఇంకొకటి నిర్మించారు. అదేమిటి? సో కాల్డ్ రిలీజన్ అని చెప్పి వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను నీ శరీరానికి బాగా ఉండాలి అంటే నువ్వు ఇజ్జయ్ అజ్జయ్ అజ్జయ్ అనేసి చెప్తుంటారు అన్నమాట. దీనివల్ల ఉపయోగం లేదు. సేమ్ సెటప్, ఇంకొక పేరు అంతే. ఇక్కడ టెక్నాలజీ అంటున్నాం, ఇక్కడ మతం అంటున్నాం. కానీ అన్నిటి యొక్క ఫైనల్ గోల్ ఏంటంటే శరీరాన్ని కాస్త సంతృప్తి సుఖంగా కంఫర్టబుల్గా ఉండాలి కదా అనేసి మనం చేస్తున్నమాట. అఫ్కోర్స్ భగవంతుడి దగ్గరికి ఏ రకంగా వెళ్ళినా అది మంచిదే. దే ఆర్ పయస్ పీపుల్. ఏథీస్టుల కంటేను నాస్తికుల కంటేను చాలా మంచి, అది దే ఆర్ బెటర్. కానీ అది కాదు రూట్. భగవంతుడిని ప్రార్థించాల్సింది, ఆయన కీర్తించాల్సింది దేనికి? నీ ఆత్మ తృప్తి కోసం, ఆత్మకి సంతృప్తి కలిగించేది, ఆనందాన్ని కలిగించేది, ట్రాన్సెండెంటల్ బ్లిస్ని ఇచ్చేది, ఆ హ్యాపీనెస్ని ఇచ్చేది. ఆ మార్గం వైపు వెళ్ళాలి. ఆ మార్గంలోకి వెళ్తే ఇన్ఫ్యాక్ట్ భౌతికంగా వాళ్ళు ఎంత దరిద్రంగా ఉన్నా సరే, కొంతమంది భక్తులు మనం చూస్తుంటాం చాలా దారిద్ర్యంలో ఉంటారు బాబు. వాళ్ళకి తినడానికి కూడా పెద్దగా ఏమి అయినప్పటికీ కూడా దే నాట్ బోదర్డ్, దే నాట్ వరీడ్. భౌతికంగా ఏ స్థితిలో ఉన్నా సరే ఈ ఆత్మానందాన్ని పొందినవాడు యూ కెనాట్ డీవియేట్ హిమ్. ఇది మాట అడ్వాంటేజ్. భౌతికంగా ఎంత చేసినా ఇప్పుడు సంతృప్తి ఎవరికీ ఉండదు. గవర్నమెంట్ ఎన్ని ప్యాకేజెస్ ఇచ్చినా సరే ఎవడో ఒకటి మళ్ళీ అరుస్తూనే ఉంటాడు. 1 ప్యాకేజు, 2 ప్యాకేజీలు, 3 ఎన్ని ఇచ్చినా సరే ఎవరో ఒకరు చెప్తాను నాట్ సాటిస్ఫైడ్ అనేసి. కానీ ఆత్మ ఆ పరమాత్ముడి యొక్క సేవలో పొందే ఆనందాన్ని కానీ వాడు తీసుకోగలిగితే వెంటనే భౌతికంగా ఎట్లాంటి కష్టాలు వచ్చినా సరే భరిస్తారన్నమాట. మనం ఎంతో మహాత్ముల్ని, భాగవతోత్తముల్ని చూసాం. వాళ్ళ లైఫ్ స్టైల్ చాలా సింపుల్గా ఉంటుంది. భౌతికంగా, శారీరకంగా వాళ్ళు ఏమీ కంఫర్ట్ కోసం ఆలోచించరు. ఎప్పుడూ తపస్సులు చేస్తారు. దేవుని చేరుకోవడానికి తపస్సులు కూడా చేస్తారు వాళ్ళు. ఇలా ఉపవాసాలని, లేకపోతే తర్వాత ఫెస్టివల్స్ అని, ఇవన్నీ చాలా చాలా రకాలుగా వాళ్ళు తపస్సులు చేయడానికి రెడీగా ఉన్నారు. ఎందుకు? వాళ్ళకి కావాల్సింది ఆ భగవంతుడి యొక్క సేవ, ఆయన యొక్క సన్నిధి. ఇది మాట. సో మరి అట్లాంటి భాగవతాన్ని కంప్లీట్లీ రాడికల్గా చెప్తోంది. మనం చేసే పనులన్నిటికీ కూడా 180 degrees ఆపోజిట్ చెప్తోంది. సటన్లీ ఇట్ విల్ బ్రింగ్ విప్లవ. మరి దీన్ని అందరూ ఎందుకు చదువుతారు? లీడర్స్ అందరూ కూడా వాళ్ళకి వాళ్ళ మార్గాలు ఉన్నాయి కదా. ఎందుకు చదువుతారు అంటే ప్రభుపాదుల వారు ఏమంటారంటే, చాణక్య పండితుడు ఒక మాట చెప్తారు. ఏమనంటే, ఒకవేళ ఎక్కడైనా ఫిల్దీ ప్లేస్లో, అంటే ఒక కాలువలో, మురికి కాలువలో లెటెస్ట్ ఒక చిన్న గోల్డ్ పీస్ చూసారనుకోండి, అకార్డింగ్ టు మారల్ ఇన్స్ట్రక్షన్స్ చాణక్య పండితుడు ఏమంటాడంటే, మురికి కాలువలో ఉన్నా సరే గోల్డ్ పీసు గోల్డే, అది తీసుకోవచ్చు అని చెప్తాడు. అట్లాగే ఏమంటారు, అట్లాగే ఏదైనా ఒక మంచి పాయింట్ వచ్చిందనుకోండి, ఒక మంచి థాట్ ఉందనుకోండి, ఎవరి నుండి వచ్చినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. దట్ వెరీ థాట్ ఈజ్ ఇంపార్టెంట్ మాట, దట్ ఐడియా ఈజ్ ఇంపార్టెంట్ మాట. సో అందరు లీడర్స్ కూడా, ప్రజలందరూ కూడా ఇది ఎక్కడి నుండి వచ్చింది అనేసి వరీ అవ్వాల్సిన అవసరం లేదు. దానికి ఒక బ్రాండ్ వేసి ఇది హిందూ, ఇది ముస్లిం, ఇది కాదు. ఒక నైస్ థాట్. ఏముంటుంది భాగవతం? భగవంతుడి యొక్క కీర్తన, ఆయన నామాన్ని, యశస్సుని కీర్తించండి అనేసి. అది ఎవరైనా చేయొచ్చు. సో నామాని అనంతస్స యశోంకితానియ శృణ్వంతి గాయంతి గృణంతి సాధవః. పీపుల్ విత్ పయస్ క్రెడిట్స్, అంటే
పుణ్యాత్ములు ఈ భాగవతాన్ని ఖచ్చితంగా వాళ్ళు చక్కగా చదువుతారు, వింటారు, దాన్ని ప్రచారం చేయడానికి కూడా ప్రయత్నిస్తారన్నమాట. సో అలాగే వేరే మతాల వాళ్ళు కూడా, లేకపోతే వేరే లీడర్స్ అయినా సరే, దే షుడ్ సీ ద థాట్ ప్రాసెస్ ఆఫ్ భాగవతం. అందుకని ఇక్కడ భాగవతం ఏముంటుందంటే యస్మిన్ ప్రతి శ్లోకం అబద్ధవతి. ఇందులో ప్రతి శ్లోకాన్ని ఒకవేళ అబద్ధవతి అంటే కరెక్ట్గా ఇర్రెగ్యులర్లీ కంపోజ్డ్, అంటే కంపోజిషన్ చూస్తే గ్రామటికల్గా కానీ కొద్దిగా గ్రామర్ కానీ వెకాబులరీ కానీ కొద్దిగా అటు ఇటు ఉన్నా సరే, అబద్ధవతి బద్ధతగా అబద్ధతగా అంటే బద్ధతగా అంటే చాలా డిసిప్లిన్డ్గా మంచి గ్రామరు అట్లాగా ఉండేది. ఒకవేళ అట్లా లేకపోయినా సరే భాగవతాన్ని అందరూ యాక్సెప్ట్ చేస్తారు. ఎందుకంటే ఇట్ ఈస్ గ్లోరిఫైయింగ్ ద సుప్రీం లార్డ్. ఆ పవిత్ర ఏమంటాడు భగవద్గీతలో అర్జునుడు కృష్ణుణ్ణి ఈ రకంగా కొనియాడతాడనమాట. పరబ్రహ్మ పరంధామ పవిత్రం పరమం భవ. పవిత్రం, యు ఆర్ ద అల్టిమేట్ ప్యూర్. సో భగవంతుణ్ణి, ఆయన యొక్క సాంగత్యాన్ని గనుక ఈ ప్రపంచంలో మనం విస్తరించగలిగితే ఇట్ విల్ బికమ్ ప్యూర్. మంచి ఆలోచనలతో ప్రజలు ఒకళ్ళనొకళ్ళు కోఆపరేట్ చేసుకుంటూ సమాజాలు వెల్లివిరుస్తాయి. అట్లాంటి పవిత్రతను తీసుకురావాలి అంటే నామాని అనంతస్య, ఆ భగవంతుడు, ఆ అనంతుడినే మనం ప్రార్థించాలి. అట్లా ప్రార్థించి ఆయన యొక్క నామాన్ని కీర్తిస్తే చాలు, మొత్తం ప్రపంచంలో పెనుమార్పులు వస్తాయి. ప్రజల్లో పవిత్రత పెరిగితే ఆటోమేటిక్గా వాళ్ళ యాక్షన్స్, వాళ్ళ థింకింగ్, వాళ్ళ టేస్ట్లు అన్నీ మారిపోతాయి. ఆటోమేటిక్గా మారిపోతాయి. అండ్ దే విల్ కోఆపరేట్. సమాజం దేశం కోఆపరేట్ చేసుకుంటాయి. దేశాలన్నీ కూడా ప్రకృతితో కోఆపరేట్ చేస్తాయి. ఇట్లాగా ఒక రకంగా చెప్పాలంటే వైకుంఠమే ఈ లోకానికి వచ్చేస్తుంది. అట్లాంటి పరిస్థితి అబద్ధవతి. యాక్చువల్గా పీపుల్ కొంతమంది ఏమంటారు ఆ గ్రామర్ మీద వీటి మీద కాస్త ఫోకస్ చేస్తారు, కానీ ఐడియా ఈజ్ ఇంపార్టెంట్. అదే చెప్తుందన్నమాట భాగవతం. డోంట్ లుక్ ఎట్ పదాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అనేసి, యూ టేక్ ద కాన్సెప్ట్, టేక్ ద ఐడియా. అండ్ వాట్ ఇస్ దట్ ఐడియా? గ్లోరిఫై ద సుప్రీం అల్మైటీ లార్డ్, ఇంప్రూవ్ ద ప్యూరిటీ ఆఫ్ పర్సన్, ఆఫ్ ద సొసైటీ. ఇది మాట. మరి ఎందుకు అట్లాంటి సమస్య ఎందుకు? సాంస్క్రిట్లో అబద్ధంగా కంపోజిషన్ అంటే ఎక్కడో చూడం. పర్టికులర్గా వ్యాసదేవుడు రాసిన దాంట్లో ఇంకా నో క్వశ్చన్. దిస్ ఈస్ ఎ ట్రాన్సెండెంటల్ లిటరేచర్. ఉత్తమ శ్లోక, ఈచ్ శ్లోక ఈజ్ ట్రాన్సెండెంటల్. మరి అయినప్పటికీ ఎందుకు ఇట్లా చెప్పిందంటే శాస్త్రము, ప్రభుపాల వారు రాస్తున్నారు పరపట్లో, సంస్కృతం నుండి ఇంగ్లీష్లోకి మారుస్తున్నప్పుడు ఇట్స్ ఎ ఛాలెంజ్. సంస్కృతంలో ఏ రకంగా ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయో దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే ఇంగ్లీష్లో సాధ్యం కాదు. ఇంగ్లీషు మానవ సృష్టి, సంస్కృతం దేవ భాష, అంటే భగవంతుడు ఇచ్చిన భాష. అది మనుషుడు సృష్టించుకున్న భాష ఇంగ్లీష్. ఇది కూడా సంస్కృతం నుండే వచ్చింది, కానీ దాన్ని అటుపీకి ఇటుపీకి చేస్తే అది ఇంగ్లీష్ అయిందన్నమాట. సో ఇప్పుడు మరి సంస్కృతం నుండి ఇంగ్లీష్లోకి మీరు ట్రాన్స్లేట్ చేయాలి అంటే అబద్ధవతి అపి కరెక్ట్ ఎగ్జాక్ట్గా వస్తుందో తెలియదు ఆ మీనింగు. ఎందుకంటే ఆ సెంటెన్సెసే లేవు, ఆ ఎక్స్ప్రెషన్సే సాధ్యం కాదు, ఎట్లా చెప్పేది? అందుకనే శాస్త్రం ఏముంటుందంటే, ఒకవేళ కాస్త కంపోజిషన్లో అటు ఇటు ఉన్న, గ్రామర్ కాస్త అటు ఇటు అయినా సరే, యూ లుక్ ఎట్ ద అర్జెన్సీ ఆఫ్ దిస్ లిటరేచర్. ఈ యొక్క కాన్సెప్ట్స్, ఈ యొక్క ఐడియాస్ యొక్క లిటరేచర్స్, అది అర్జెన్సీని చూడు. ఇప్పుడు ఎవరైనా పక్కింట్లో వాళ్ళకి ఇంట్లో ఏదైనా యాక్సిడెంట్ అయ్యి మంటలు పెరుగుతున్నాయి అనుకోండి, ఆ పక్కింటి వాళ్ళ పక్కన అంతా ఎవరో ఫారినర్స్ ఉన్నారు, లాంగ్వేజ్ తెలియదు, కానీ వీళ్ళు బయటకు వచ్చి హెల్ప్ అడుగుతుంటారు. ఆ ఫారినర్స్ కూడా అర్థం చేసుకుంటారు, ఓ ఏదో జరిగిందిరా అనేసి. లాంగ్వేజ్ కాదు అక్కడ, ఆ ఐడియా ఏంటి, ఏం జరిగింది, ఆ కాన్సెప్ట్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట.
సో అదే అర్జెన్సీ ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా సతమతం అవుతుంది. అగ్ని జ్వాలలు, కరోనా జ్వాలలు అన్ని చోట్ల ఉన్నాయి. మరి వీటిని తట్టుకోవాలి అంటే సో భాష కాదు ఇంపార్టెంట్, గ్రామర్ కాదు ఇంపార్టెంట్, ఆ ఐడియా అన్నమాట. సో ఇక్కడ అందుకనే మొత్తం ప్రజలందరూ కూడా ఈ భాగవతాన్ని తీసుకుంటే ఇట్ విల్ క్రియేట్ ఎ రెవల్యూషన్ అండ్ ఇట్ ఈస్ ఏ పయస్ రెవల్యూషన్. ఎటువంటి బ్లడ్ షెడ్ ఉండదు, ఎవరికెవరు పొడుచుకోవడానికి ఏం అవసరం లేదు, కొట్టుకోవడానికి వార్స్ ఏం అవసరం లేదు. ఇన్ఫ్యాక్ట్ అవన్నీ పడేయాల్సి వస్తుంది. మనకు కావాల్సింది ఏంటంటే జస్ట్ నాలుక, ఆ బీడ్స్ అంతే. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే, అంతే. ఇట్లా చేస్తే చాలు. మరి కొంతమందికి అనుమానం రావచ్చు, సంస్కృతం కంటే ఇంగ్లీష్ ఇప్పుడు బాగా పాపులర్ కదా, మరి ఇంగ్లీష్లో ఎట్లాగా అనేసి మనకి కాస్త అనుమానం రావచ్చు. యాక్చువల్గా ఇంగ్లీషు ఒక 2000 సంవత్సరాలను తీసుకుంటే మనం 2000 ఇయర్స్లో అది ఎవాల్వ్ అవుతూ వస్తుందన్నమాట. దానికి ఎన్నో పదాలు యాడ్ చేస్తుంటారు. ఉదాహరణకు గురు అన్న పదం కూడా ఇంగ్లీష్లో ఉంది, కానీ ఆ గురువు అనేది వచ్చింది మన ఇండియా నుండి అన్నమాట. అలాగే సో ఇక్కడ అట్లా ఎన్నో పదాలు వచ్చినాయి మన సంస్కృతం నుండి. మిగతా చాలా అందరూ కలిపి యాడ్ చేస్తూ అలాగా ఇంగ్లీష్ అనేది ఎవాల్వ్ అయ్యిందన్నమాట. ఇప్పుడు ఇంగ్లీష్లో ఉండే టోటల్ పదాలు ఎన్ని అనేసి మనం క్యాలిక్యులేట్ చేస్తే అఫ్కోర్స్ ఆ లెక్క నాకు పెద్దగా తెలియదు, మేబీ అరౌండ్ 10,000 వర్డ్స్ అట్లా ఉండొచ్చు. కానీ సంస్కృతంలో ఇట్ హ్యాస్ మోర్ దాన్ 50,000 60,000 పదాల్లాగా ఉంటాయి అన్నమాట. అంటే ఇంగ్లీష్ కంటే 4-5 రెట్లు ఎక్కువగా అందులో దేర్ ఆర్ వర్డ్స్ విచ్ కెన్ ఎక్స్ప్రెస్, మనలో ఉన్న భావాన్ని ఎక్స్ప్రెస్ చేసే శక్తి కలిగిన పదాలన్నీ ఉన్నాయి అందులో. ఎందుకనే సంస్కృత అంటే అర్థం ఏంటంటే హైలీ రిఫైన్డ్ అని. ఆల్రెడీ రిఫైన్డ్, భగవంతుడు ఇచ్చిన తర్వాత ఇంకా దాన్ని ఇది దైవ భాష, దేవతలు మాట్లాడేది, ఇవన్నీ ఈ భాషే. సో మరి చూడండి, ఇప్పుడు ఇది 5,000 పదాలకో 6,000 పదాలకో 2,000 years పట్టింది. నా ఇమాజిన్ 60,000. ఒకవేళ అది మానవ సృష్టి అయితే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? వేలాది సంవత్సరాలు పట్టాలి. కానీ ఈ మోడర్న్ వీళ్ళ థియరీ ఏంటంటే 2,000 సంవత్సరాల క్రితం అందరూ అనాగరికులు, కొండల్లో కేవ్ మ్యాన్ అనేసి వాడికి ఒక ఏదో చర్మాన్ని ఏదో కట్టేలా చూపిస్తారు, అట్లాంటి వాళ్ళు ఉండేవారు అనేసి అంటారు. కానీ 5,000 సంవత్సరాల క్రితమే ఈ శ్రీమద్ భాగవతాన్ని కంపోజ్ చేయబడింది. చూడండి, అంటే వాళ్ళు కేవుల్లోనూ అంటే కొండల్లోనూ డ్రెస్ ఎట్లా కట్టుకోవాలని ఆలోచిస్తున్న సమయంలో ఇండియాలో ఇక్కడ వేదవ్యాసులు ఇంత చక్కటి లిటరేచర్ని మనకి ఇస్తున్నారు. సో హిస్టరీ రాసే వాళ్ళందరూ కూడా దే ఆర్ బయాస్డ్. నిజంగా చూస్తే అత్యంత ఔన్నతమైన అత్యంత రిఫైన్డ్ లాంగ్వేజ్ సాంస్క్రిట్, అండ్ దెన్ వండర్ఫుల్ కంపోజిషన్స్. అవి కూడా దేని మీద? భగవంతుడి మీద, ఆ కృష్ణుడి మీద, ఆ కృష్ణుడి నామాని మీద, ఆ కృష్ణుడి యొక్క లీలల మీద అద్భుతమైన లిటరేచర్స్ అన్నమాట. దే ఆర్ నాట్ అబౌట్ ఆహార నిద్ర భయం ఐదున ఎట్లా ఇంక్రీజ్ చేయాలి అన్నీ, అవి కాదు. ఎలా మన భక్తిని ఇంక్రీజ్ చేయాలి, ఎలా భగవంతుని చేరుకోవాలి, ఇది ఆతృత ఇండియాలో. అన్ఫార్చునేట్గా ఈ కల్చర్ అంతా కాస్త తగ్గింది. మనం కూడా ఆ వెస్ట్రన్ కంట్రీస్ వాళ్ళదేమో పెద్ద కల్చర్ ఏమో, దే ఆర్ బెటర్ దాన్ అనేసి మనం అందరం వాళ్ళ వెనకాల పరిగెట్టాము. ఇప్పుడు నెమ్మదిగా నేర్చుకుంటున్నారులేండి. ఇండియన్స్ కూడా అర్థం చేసుకుంటున్నారు మన కల్చర్లోనే చాలా మంచి హ్యాబిట్స్ ఉన్నాయి, మళ్ళీ వెనక్కి వస్తున్నారు కొంతమంది అట్లీస్ట్. సో దట్ ఈస్ ఎ గుడ్ సిచ్యువేషన్ అన్నమాట. ఈ కరోనా వైరస్ రావడంతో ఒక్కొక్క కల్చర్ని కంపేర్ చేయడం మొదలుపెట్టారు అందరూ కూడా. అండ్ దే ఆర్ సీయింగ్ దట్ మన కల్చర్లో చాలా మంచి విషయాలు ఉన్నాయి, నమస్తే అని, క్రిమేషన్ అని, ఇదని అదని చాలా పాయింట్స్ వస్తున్నాయి అన్నమాట. అందరూ ఆలోచిస్తున్నారు. సో అదొక శుభవార్త. కానీ
భాగవతానికి రావాలి అందరూ. అప్పుడే నిజమైన మార్పులు అనేవి వస్తాయన్నమాట. లేకపోతే చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు జరుగుతాయి, మనకి పెద్దగా సాటిస్ఫాక్షన్ ఉండదు. మళ్ళీ ఇంకొక అడ్జస్ట్మెంట్స్ కోసం చూస్తుంటాం, మళ్ళీ సాటిస్ఫాక్షన్ ఉండదు. మళ్ళీ ఇంకొక రెవల్యూషను, కొద్దిగా అడ్జస్ట్మెంట్లు, నో సాటిస్ఫాక్షన్, ఇంకొక రెవల్యూషను, అట్లా మన కాలం అంతా నడుచుకుంటూ పోతూ ఉంటుంది. సో ఇన్స్టెడ్ ఆల్రెడీ డిసైడెడ్, కంక్లూడెడ్ నాలెడ్జ్ ఈస్ దేర్. అదే మన శ్రీమద్ భాగవతం అన్నమాట. ఓకే, సో అందరూ కూడా శ్రీమద్ భాగవతంలో ఆల్మోస్ట్ 18,000 శ్లోకాస్ ఉన్నాయి. భగవద్గీతలో 700 శ్లోకాలు. భగవద్గీత కృష్ణుడు చెప్పింది మాట, అది 700 శ్లోకాలు. భాగవతం భక్తులు చెప్పింది కృష్ణుడి గురించి, అందులో 18,000 శ్లోకాస్ ఉన్నాయి. సో మనం భాగవతాన్ని తీసుకుని ఆ 18,000 శ్లోకాస్ని అట్లీస్ట్ ఒక్కసారన్నా చదవాలి. అప్పుడు మీరే చూస్తారు ఎన్ని మార్పులు వస్తాయనేసి. ఒక అద్భుతమైన లిటరేచర్ అన్నమాట. ఏ యాంగిల్ నుండి చూసినా సరే ఇట్ ఈస్ ఏ మార్వలస్ పీస్. అది రాసిన వేదవ్యాసులకి చెప్తున్నారు ఇప్పుడు నారద ముని వారు రాయమని శ్రీమద్ భాగవతాన్ని. సో అందుకనే ఈ లిటరేచర్ చదివితే ఖచ్చితంగా శృణ్వంతి గాయంతి గృణంతి సాధవ. ఏ పయస్ మ్యాన్ అయినా సరే హీ విల్ నైస్లీ చాంట్ అండ్ రీడ్ దిస్ భాగవతం. ఓకే, సో వీ విల్ కంక్లూడ్ హియర్ and some questions we will see. Prabhuji, please make videos of Krishna Leela and Krishna book written by Prabhupada Swami. We will listen at the time we are going to sleep. Actually, it's a good idea. పడుకోబోయే ముందు మనం భగవంతుడి యొక్క లీలలను చదువుకుంటూ పడుకుంటే మంచిది. ఆయన భగవంతుడు మన కళ్ళలో కూడా మనం కలగనొచ్చు, అంతేకాదు మనం రక్షిస్తాడు కళ్ళలో. సో ఆల్రెడీ ఇంటర్నెట్లో కొన్ని ఈ పుస్తకాలు ఉన్నాయి, ఆడియో బుక్స్ అంటారు. మీరు అది కాస్త గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది. అదర్వైజ్ మేము కూడా పోస్ట్ చేస్తాము. కొంతమంది భక్తులు ప్రభుపాదుల వారు రాసిన పుస్తకాన్నే ఆడియో బుక్ కింద మార్చారన్నమాట. సో జస్ట్ యాజ్ ఇట్ ఈస్ ప్రభుపాదుల వారు ఏం రాశారో దాన్ని చదువుతున్నారు పైకి, అది ఆడియో బుక్ కింద కంపైల్ చేశారు. దాన్ని మనం పెట్టుకుని అలా వింటూ పడుకోవచ్చు. నో నీడ్ ఆఫ్ ఎనీ ఎక్స్ప్లెనేషన్. ప్రభుపాదుల వారి పుస్తకాలు ఆ కృష్ణలీలలో చాలా అద్భుతంగా రాశారు, అవి వింటూ ఉంటే చాలు. Lord Shiva has many avatars like Veerabhadra, Kala Bhairava, but we worship directly Lord Shiva, but we worship Vishnu in his avatars. యాక్చువల్గా శివుడి యొక్క అవతారాలు కూడా చాలామంది భక్తులు వేరువేరుగా పూజిస్తూ ఉంటారు. కాలభైరవుణ్ణి లేకపోతే వీరభద్రుణ్ణి అట్లాగా చాలామంది పూజలు చేసేవారు ఉన్నారు. అంటే మోస్ట్లీ అందరూ శివుడు అని అంటారు, కానీ ఈ రకంగా కొన్ని కేటగిరీస్ వాళ్ళల్లో కూడా ఉన్నాయి. అలాగే వైష్ణవుల్లో కూడా ఈ రకంగా ఉన్నమాట కేటగిరీస్. సో వాళ్ళు ఎవరిని పూజిస్తారో ఆ రూపం ఉండే చోటుకి వెళ్తారు, ఫైనల్గా డెస్టినేషన్ అన్నమాట అది. సో ఎవరైతే కృష్ణుని పూజిస్తారో ఆ కృష్ణుడి దగ్గరికి చేరుకుంటారు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ మాయావాది సన్యాసి అండ్ వైష్ణవ సన్యాసి? మాయావాది సన్యాసి అంటే ఆయన ఏకదండాన్ని పట్టుకుంటాడు. ఏకము అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే అంతా ఒకటే, జీవి, అందరూ జీవులు, దేవుడు, భగవంతుడు అందరూ ఒక్కటే, తేడా ఏం లేదు, అందరూ నారాయణులు అంటాడు. సో వాళ్ళ ఫిలాసఫీ ఏంటంటే అల్టిమేట్గా ఎవ్రీథింగ్ ఈజ్ వన్ ఎనర్జీ, ఈ రూపాలన్నీ మన భ్రాంతులు అనేసి వాళ్ళు అనుకుంటారు. అందుకనే వాళ్ళు ఏక దండాన్ని పట్టుకుంటాడు అన్నమాట. కానీ వైష్ణవ సన్యాసి త్రిదండి సన్యాసి అంటారు. అంటే మనసా వాచ కర్మణ ఆ కృష్ణ సేవలోనే ఉంటాడు కాబట్టి ఆయన త్రిదండి సన్యాసి అంటారు అన్నమాట. మనస వాచ కర్మణ ఆ మూడు కూడా
ఆ కృష్ణుడి పాదాల మీదే ఉంటాయి. సో అది వైష్ణవ సన్యాసం అన్నమాట. వైష్ణవులు ఏం చెప్తారు అంటే ఆ బ్రహ్మజ్యోతి అనేది అల్టిమేట్ కాదు, దట్ వన్నెస్ ఈస్ ఓన్లీ క్వాలిటీ వన్నెస్. క్వాంటిటీలో భగవంతుడు అనంతుడు, మనం చాలా టైనీ. జీవుడు పరమాత్ముడు, ఆత్మ పరమాత్మలు ఇద్దరు సపరేటు. అందుకనే వ్యాసదేవుడు 2 పదాలు వాడాడు, ఆత్మ పరమాత్మ. అందరూ ఒకటైతే ఇంకెందుకు వేరు వేరు పదాలు, ఒకే పదం ఉండాలి కదా. సో ఆత్మ పరమాత్మ అని చెప్పి సో కృష్ణుడు కూడా చెప్తుంటాడు అనమాట, ఆత్మలన్నీ కూడా నా యొక్క అంశాలు అని చెప్తున్నాడు ఆయన. మనం వీఆర్ టైనీ అంశాస్ ఆఫ్ ద సుప్రీం లార్డ్ అనమాట. సో దిస్ ఈస్ ద ఫిలాసఫీ. ఆ ఫిలాసాఫికల్ డిఫరెన్సెస్ వల్ల వాళ్ళు ఆ రకంగా ప్రవర్తిస్తారు. వై లార్డ్ కృష్ణ వేర్స్ ఎల్లో ధోతి? ఎందుకంటే కృష్ణుడు కూడా పర్సనాలిటీ, ఈజ్ అ బ్యూటిఫుల్ పర్సన్, బట్ హిస్ పర్సనాలిటీ ఈజ్ సుప్రీం పర్సనాలిటీ. మన పర్సనాలిటీ టైనీ పర్సనాలిటీ. ఇది తేడా. కృష్ణ కెన్ క్రియేట్ బిగ్ ప్లానెట్స్ విచ్ కెన్ ఫ్లోట్ ఇన్ ద ఎయిర్. మనం వీ కెన్ క్రియేట్ స్మాల్ ఏరోప్లేన్స్ విచ్ కెన్ ఫ్లోట్ ఇన్ ద ఎయిర్. సో మనకి సేమ్ క్వాలిటీస్ ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి. ఆయన క్రియేట్ చేస్తాడు, మనం క్రియేట్ చేస్తాం. కానీ ఆయన క్రియేట్ చేసి చూడండి, పెద్ద విశ్వాలు, ప్లానెట్స్ అన్నీ ఆయన క్రియేట్ చేస్తుంటే, మనం చిన్న నగరాలు, పెద్ద సిటీసు, ఏరోప్లేన్లు అవి క్రియేట్ చేస్తున్నాం. సో లక్షణాలు ఒకటే, కానీ క్వాంటిటీ, సైజు అది ఆయన అనంతం, మన శక్తి లిమిటెడ్. ఇది తేడా. సిన్స్ వీఆర్ లిమిటెడ్ అండ్ హీ ఈజ్ అన్లిమిటెడ్, వీ హ్యావ్ టు సర్వ్ ద అన్లిమిటెడ్. ఏకోయో బహునాం విదధాతి కామాన్. దట్ వన్ సింగిల్ పర్సనాలిటీ ఈ సప్లయింగ్ ద నెసెసిటీస్ ఆఫ్ ఎవ్రీబడి ఎల్స్. అందరి యొక్క అవసరాలను తీర్చేది ఎవరయ్యా అంటే దట్ వన్ సుప్రీం పర్సనాలిటీ అన్నమాట. నిత్యో నిత్యానాం చేతనానాం ఏకోయో బహునాం విదధాతి కామాన్. ఏకో, దట్ వన్ సుప్రీం ఈ సప్లయింగ్ టు ఎవ్రీబడి. ఇది తేడా అన్నమాట. సో మనకి అందుకనే కొందరు ఏమంటారంటే తండ్రి అంటారు. ఎస్, భగవంతుని తండ్రిగా చూడొచ్చు, లేకపోతే సుప్రీం మాస్టర్గా చూడొచ్చు, మన దాస్యభావం, లేకపోతే ఫ్రెండ్గానే తీసుకోవచ్చు అట్లా. సో కృష్ణ ఈజ్ ఏ బ్యూటిఫుల్ పర్సనాలిటీ, సచ్చిదానంద విగ్రహ. మరి పర్సనాలిటీ అంటే ఆయన కొన్ని ఇంట్రెస్ట్లు ఉంటాయి కదా. ఉదాహరణకి మీరు అనుకోండి, మీరు ఒక కలర్ తీసుకుంటారు, ఇంకొకళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇంకో కలర్ నచ్చుతుంది. అంటే అది పర్సనల్ టేస్ట్ మాట, ఇంట్రెస్ట్. అది ఎందుకంటే ఆయనకి ఇష్టం అది. సో కృష్ణుడికి ఎల్లో అంటే చాలా ఇష్టం. సో అందుకని ఈజ్ వేరింగ్ ఎల్లో ధోతి. సో ఆయన పింఛం కూడా ఎందుకు పెట్టుకుంటాడు? దట్ ఈస్ హిస్ ఆ పర్సనాలిటీ యొక్క ఆ టేస్ట్ మాట అది. దట్ ఈస్ హిస్ ఇంట్రెస్ట్. సో దీస్ ఆర్ ఆల్ పర్సనల్ డెసిషన్స్. సో దట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. గీత 8 chapter 3rd శ్లోక సేస్, అతడు తన పుణ్యఫలము నశించినంతనే తిరిగి భూమిపై మానవ రూపములో జన్మించును, అదే కర్మ. కరెక్ట్. యాక్చువల్గా ఈ లోకంలో హెవెన్కి వెళ్ళాలని చాలామంది ప్రయత్నం. హెవెన్ అంటే స్వర్గలోకం. కానీ కృష్ణుడు ఏమంటున్నాడంటే స్వర్గలోకానికి వెళ్ళిన తర్వాత అక్కడ మనం చేసుకున్న పుణ్య ఫలాలన్నీ తగ్గిపోతే, నశించిపోతే, క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. క్షీణే పుణ్యే అంటే అక్కడ మన పుణ్యం అంతా క్షీణమైపోతే జరుకు వచ్చేసింది అనుకోండి, అప్పుడు స్వర్గంలోకం నుండి మళ్ళీ పతంతి, మళ్ళీ ఇక్కడ క్షీణే పుణ్యం మర్త్యలోకం విశంతి. మళ్ళీ మర్త్యలోకం అంటే ఇది, మన లోకాన్ని మర్త్యలోకం అంటారన్నమాట. మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం. ఎలా వస్తాం? యాక్చువల్గా ఆ వర్షాల్లో కలిసిపోయి ఆత్మ కిందకు వచ్చేస్తుంది. ఇట్లా ఎంటర్ ఇన్ టు గ్రెయిన్స్ అంటే రైసు వాటిలోకి ఎంటర్ అవుతుంది. అది దాన్ని పురుషుడు తింటాడు, ఆడవాళ్ళు కూడా తింటారు, అందరూ తింటారు. అది ఆ ఆత్మ ఏం చేస్తుందంటే ఆ తినదాంట్లో అక్కడ నుండి వెళ్ళి వీర్యంలో కూర్చుంటుంది. ఆ వీర్యం ద్వారా మళ్ళీ తల్లి గర్భంకి వెళ్తుంది. అలా స్వర్గం నుండి పడే వాళ్ళకి వాళ్ళు ఖచ్చితంగా మానవ రూపం వస్తుంది, మనిషి రూపం వస్తుందన్నమాట, మానవ రూపం. సో ఆ రకంగా మళ్ళీ ఇక్కడ రూపాన్ని తీసుకుని మళ్ళీ ఇక్కడ పుణ్యకార్యాలు మళ్ళీ చేస్తే మళ్ళీ పైకి వెళ్తాడు, స్వర్గలోకానికి వెళ్తాడు. మళ్ళీ అక్కడ పుణ్యం తగ్గిపోగానే మళ్ళీ ఇక్కడ పోతాడు.
అంటే ఏదో మనం అప్పుడప్పుడు సర్కస్లో చూస్తుంటాం చూడండి, ఇది ఫెర్రీస్ వీల్ అంటారు. పిల్లలు కూర్చుంటారు, ఇలా 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 జైంట్ వీల్ అంటారు అన్నమాట. ఇలా కిందకి పైకి వస్తూ ఉంటుంది వాడు అనేసి వాళ్ళు కేకలు వేస్తుంటారు. సో మనం కూడా అంతే, ఇక్కడికి వస్తాము, పుణ్యాలు చేసుకుంటాం, మళ్ళీ పైకి వెళ్తాం, మళ్ళీ కిందకు వస్తాం. అప్పుడప్పుడు ఏమైనా తప్పులు చేసామనుకోండి కిందకి పోయే అవకాశం ఉంది. లోవర్ ప్లానెటరీ సిస్టమ్స్, లేకపోతే జంతు రూపం, అట్లా ఇది డేంజర్ మాట. సో భగవద్గీత ఏముంటుందంటే హెవెన్కి వెళ్ళాలని చాలామంది ప్రయత్నాలు చేస్తున్నారు, స్వర్గలోకానికని. ఇన్ఫ్యాక్ట్ కొంతమంది అయితే ఇంకా టెర్రరిజం కూడా చేస్తుంటారు స్వర్గానికి పోవాలని. మరి అట్లాగా పోవాలనుకుంటున్నావు సరే, కానీ అది తాత్కాలికం నాయన, టెంపరీ. అక్కడ కూడా సరే నువ్వు అక్కడ ఏదో కొద్దిగా ఎంజాయ్మెంట్స్ ఉన్నాయని వెళ్తున్నావు, సరే మరి ఆ ఎంజాయ్మెంట్స్ అన్నీ పూర్తయిపోతాయి. ప్రతి ఎంజాయ్మెంట్కి నువ్వు పే చేయాలి అక్కడ. నీ పుణ్యం అంతా పేమెంట్ అంతా అయిపోయిన తర్వాత, అది జీరో అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు కిందకి రావాల్సిందే. మళ్ళీ ఇక్కడ సంపాదన చేసుకోవాలి, మళ్ళీ అక్కడికి వెళ్తావు, అక్కడ ఖర్చు పెట్టుకుని మళ్ళీ అక్కడికి వచ్చేస్తావు. ఏమిటి ఇది? బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్ జీవ అని మహాప్రభులు వారు అన్నారన్నమాట. బ్రహ్మాండ భ్రమితే, మనందరం కూడా ఈ బ్రహ్మాండాన్ని భ్రమిస్తూ ఉన్నమాట, అలా పైకి కిందకి. కోన భాగ్యవాన్ జీవ, ఎవరో ఒక భాగ్యవంతుడికి మాత్రమే గురు కృష్ణ కృపాయపాయ్, గురువు తగులుతాడు అన్నమాట. ఒక సాంప్రదాయ ఆచార్యులతో మనకు ఆ రకంగా సంబంధం రావడం అనేది సాధారణమైన విషయం కాదు, అసాధారణం. బ్రహ్మాండ భ్రమితే కోన భాగ్యవాన్, ఎవరో అదృష్టవంతుడు చక్కని టచ్లోకి వస్తాడు ఆ కరెక్ట్ అయిన ఆ సంప్రదాయ ఆచార్యుల దగ్గరికి. అప్పుడు ఆచార్యులు కృష్ణుడిని ఇస్తాడు. ఆ కృష్ణుడు, ఆ గురు కృష్ణ కృపాయపాయ్ భక్తిలత బీజ. సో గురువు కృప వలన, ఆ కృష్ణుడి కృప వలన ఆ మనిషికి భక్తిలత బీజ, ఒక బీజం వస్తుందన్నమాట, భక్తి బీజం వస్తుంది. గురువు తన శిష్యుడి యొక్క హృదయంలో ఆ భక్తి బీజాన్ని పాతుతాడనమాట. అప్పుడు ఆ భక్తి పెరుగుతూ వస్తూ ఉంటుంది. ఎప్పుడైతే భక్తి సంపూర్ణమవుతుందో వెంటనే మనం ఈ భవబంధాలు తెంచుకొని ఈ స్వర్గము నరకము ఇవన్నీ లేకుండా వీటికి అతీతంగా ఉండే వైకుంఠ లోకానికి వెళ్ళిపోవచ్చు. ఆ వైకుంఠం అంటే భగవంతుడి ధామానికి చేరుకోవచ్చు అన్నమాట. సో ఇది ఫిలాసఫీ. అందుకనే కృష్ణుడు ఏమంటున్నాడంటే, స్వర్గం కూడా దట్ ఈస్ నాట్ ఏ పర్మనెంట్ సొల్యూషన్ నాయన. మళ్ళీ కిందకు వచ్చేస్తావు, మళ్ళీ మానవ జన్మ ఎత్తాల్సి వస్తుంది, మళ్ళీ పైకి వెళ్తావు, ఎందుకు ఇదంతా, నా దగ్గరికి వచ్చేసి అనేసి పిలుస్తున్నాడు. మీన్స్ ఆల్రెడీ జన్మల తర్వాత మనిషి జన్మ అంటారు కదా, మరి ఈ వరుస అర్థం అవ్వలేదు ప్రభుజీ. చాలా జన్మల తర్వాత మనిషి జన్మ వస్తుంది. మనిషి జన్మ అనేది ఒక జంక్షన్ లాంటిది అన్నమాట. జంక్షన్ అంటే ఇట్లా పోవచ్చు, చాలా ఉంటాయి మార్గాలు. సో ఒకటేంటంటే ఊర్ధ్వం గచ్చంతి సత్వస్థ, మనం పుణ్యకార్యాలు అన్నీ చేస్తుంటే ఊర్ధ్వం గచ్చంతి పైకి వెళ్తాం, స్వర్గలోకానికి వెళ్తాం. తర్వాత అదో గచ్చంతి తామసః, ఎవరైనా డర్టీ పనులు చేస్తే, పాపకార్యాలు చేస్తే వాడు అదో గచ్చంతి, కిందకు వెళ్ళిపోతాడు, లోవర్ ప్లానటరీ సిస్టమ్స్. మధ్యే తిష్టంతి రాజసః, ఎవరైనా రజోగుణంలో ఉంటుంటే వాడు అక్కడే ఉంటాడు, మళ్ళీ ఈ భూమి మీదకి వస్తాడు. సరే మరి పైనకు వెళ్ళిన వాళ్ళు ఏమవుతారయ్యా అంటే, వాళ్ళ పుణ్యం పోగానే మళ్ళీ మనిషి జన్మకు వచ్చేస్తాడు. కానీ కిందకి వెళ్ళిన వాళ్ళు, నరకానికి వెళ్ళిన వాళ్ళు కానీ లేకపోతే అలా వెళ్తే వాళ్ళు వెంటనే మళ్ళీ మనిషి రూపంకి రాదు, మళ్ళీ జంతు రూపం తీసుకోవాల్సి వస్తుంది. ఆ జంతువులు ఎన్ని ఉన్నాయి? 84 lakh స్పీషీస్లో 80 lakh స్పీషీస్ జంతు రూపాలు ఉన్నాయి. అవన్నీ నెట్టుకుని మళ్ళీ వాడు మనిషి అయితే, నౌ హీ హ్యాస్ అ చాయిస్, అగైన్ యూ కెన్ గో అప్ ఆర్ గో డౌన్. అందుకనే మనిషి జన్మ అనేది చాలా అపూర్వమైనది. ఆ జన్మలో ఆచార్యుల్ని మనం కొలుచుకునే అవకాశం రావడం అనేది మాత్రం అద్భుతమైన అవకాశం అన్నమాట. వీ విల్ గెట్ ఏ హింట్ హౌ టు ఎస్కేప్. ఇక్కడ ఈ జైలు లాంటి ఈ ప్రపంచం నుండి బయటకు ఎలా వచ్చేయాలి, ఎస్కేప్ ఫ్రమ్ ద ప్రిజన్, మనకు ఆ సీక్రెట్ అర్థమవుతుంది అన్నమాట. అప్పుడు క్రమక్రమంగా మనం ఆ భగవంతుని చేరుకోవచ్చు.
ప్రభుజీ దేర్ ఈస్ నో టెంపుల్ ఫర్ పరశురామ్ అండ్ వామన. టెంపుల్స్ ఉన్నాయండి. వామన ఇప్పుడు మనం కంచికి వెళ్తే అక్కడ ఒక వామన్ టెంపుల్ ఉంది. అక్కడ ఆ వామనుడి యొక్క అంటే ఆ టెంపుల్ ఎంత పెద్దదంటే ఆ శ్రీ విగ్రహం అంటే వామన యొక్క రూపం ఆల్మోస్ట్ 12-14 అడుగులు ఉంటుంది. అంత భారీ వామన దేవస్థానం ఉంది కంచికి. సో ఎప్పుడైనా మనకి అవకాశం ఉన్నప్పుడు దేవస్థానం వాళ్ళు మేము వెళ్తుంటాం కంచికి, మీరు కూడా వచ్చి చూడొచ్చు. తర్వాత పరశురాముడి టెంపుల్ కూడా మేము చూసాము. మంగళూరు సైడ్ ఉంది. కేరళలో కూడా చాలా ఉన్నాయి టెంపుల్స్. యాక్చువల్గా కేరళ అదంతా కూడా బెల్ట్ని పరశురామ క్షేత్రము అంటారన్నమాట. మంగళూరు వరకు అంటే మేబీ గోవా వరకు అనుకుంటా. దాన్ని అంతటిని కూడా పరశురామ క్షేత్రం అంటారు. చాలా దేవస్థానాలు ఉన్నాయి పరశురాముడికి కూడా. There are so many other than Vaishnava Prabhus giving lectures about Bhagavad Gita, Bhagavatam, like Chaganti, Garikapati, Samaveda, Shanmukha, Sharma, Paripurnananda Swami. How can we identify Uttama Bhagavatottamalu? They are also seeking very sweetly. Please explain. యాక్చువల్గా మన ప్రోగ్రెస్ అనేది గురువు మీద ఆధారపడి ఉంటుంది. సో భగవద్గీతలో మనం ప్రోగ్రెస్ అవ్వాలంటే భగవద్గీత చెప్పింది ఎవరు? కృష్ణుడు. సో మరి కృష్ణుడి యొక్క భావాన్ని, కృష్ణుడి యొక్క తత్వాన్ని అర్థం చేసుకునే వాళ్ళ దగ్గర నుండి మనం ఈ భగవద్గీతను వింటే దాని యొక్క పూర్తి ఏమంటారు ఫలితం అనేది మనకు వస్తుందన్నమాట. మరి కృష్ణ భక్తులు కృష్ణుడి గురించి బాగా తెలుసుకుంటారు. సో అట్లాంటి కృష్ణ భక్తుడిని మనం ఎంచుకోవాలి. ప్రభుపాదుల వారు కృష్ణుడు స్థాపించిన ఆ పరంపరలోనే 32వ ఆచార్యులు మొత్తం కృష్ణుణ్ణి ప్రపంచవ్యాప్తంగా ఆయన ప్రచారం చేశారు. ఆయన నామాన్ని, కీర్తనను, ఆయన ఈ భగవద్గీతను అంతటినీ కూడా. ప్రభుపాదుల వారు వెళ్ళకముందు భగవద్గీతలు ఉన్నాయి, చాలామంది భక్తులు ఉన్నారు, కానీ వాళ్ళ వల్ల ఒక్క కృష్ణ భక్తుడు కూడా లేడు. అంత కన్ఫ్యూజ్డ్ పీపుల్ వచ్చారు అంతే బయటికి. ఫుల్ కన్ఫ్యూషన్, ఎవరెవరో తెలియక, ఏమేమో అర్థం కాక. సో కానీ ప్రభుపాదుల వారు చూడండి, లక్షలాది కృష్ణ భక్తులు బయటకు వచ్చారు. అది భగవద్గీత అంటే. కృష్ణుడు లేని భగవద్గీత వ్యర్థం, రాముడు లేని రామాయణం వ్యర్థం. అట్లాగే కృష్ణుడు లేని భగవద్గీత అనేది అది వ్యర్థం అన్నమాట. సో అన్ఫార్చునేట్గా చాలామంది భక్తులు ఏంటంటే కృష్ణుడి గురించి చెప్పరు. కృష్ణుని చేరాలి, కృష్ణుడికే శరణాగతి పొందాలి అని ఎవరు చెప్పేవాళ్ళు ఉన్నారు? వాళ్ళు ఇది చెప్పి అది చెప్పి వేరేగా కన్ఫ్యూషన్ అన్నమాట. చివరికి ఏం చేయాలని మనకు అర్థం కాదు. సో అంటే స్పెసిఫిక్గా నేను ఈ పేరు ఆ పేరు అని చెప్పట్లేదు. సో ఆ రకంగా కన్ఫ్యూషన్ ఉంటే, గురువులోనే కన్ఫ్యూషన్ ఉంటే శిష్యుల్లో క్లారిటీ ఎట్లా వస్తుంది? సో మనం కృష్ణుని చేరాలి అంటే, ఆ భగవద్గీత నిజంగా అర్థం కావాలంటే కృష్ణుడు ఉండాల్సిందే అందులో. ఆ కృష్ణుడిని ఎవరు కొనియాడతారో వారందరికీ కూడా మా ప్రణామాలు. ఎవరైనా పర్లా, కృష్ణుడిని శరణాగతికి మనలో ఇన్స్పిరేషన్ ఇవ్వగలిగితే చాలు, వాళ్ళందరికీ కూడా మా పాదాభివందనాలు. అట్లా కాకపోతే మనం ఆ గురువులో ఉన్న కన్ఫ్యూజన్ మనకు కూడా వస్తుంది, మనం కూడా కన్ఫ్యూజ్ అయిపోతాం, ఏమీ చేయం, ఇది చేయం అది చేయం. సో అందుకని బీ వెరీ క్లియర్. భగవద్గీత అంటే భగవంతుడు, కృష్ణుడు. భగవాన్ వాచ అని వ్యాసదేవుడు ఎందుకన్నాడు అంటే హీఈస్ రిఫరింగ్ టు భగవాన్. కృష్ణ అనేసి అక్కడ ఉంది కృష్ణుడే. సో కానీ కొంతమంది భక్తులు ఏంటంటే చాలా స్వీట్గా కృష్ణుడిని పక్కన పెట్టేస్తాడు, సైలెంట్గా పక్కన పెట్టేస్తారు. పెట్టేసి ఇంకొకరిని ఎవరినో తీసుకొస్తారు, లేదా ఒక శక్తిని తీసుకొస్తాడు, ఒక వన్ ఎనర్జీ అంటాడు, ఇదంటాడు అదంటాడు, ఇది పీకి అది పీకి మొత్తానికి మనల్ని పీకేస్తాడు. ఇది పరిస్థితి. సో ఇట్లాంటి వాటి వల్ల మనకి ఏమంటారు ఉపయోగం ఉండదు, ఏదో వినసొంపుగా ఉంటుంది తప్పితే అది మనకి బెనిఫిట్ అంటూ ఏమి ఉండదు. అందుకని ఎన్నో ఏళ్ళు చదువుతారు భగవద్గీత, కృష్ణుడి మీద ఒక్క చిన్న ముక్కను కూడా చెప్పలేరు. కృష్ణుడిని పూజించడానికి కూడా వాళ్ళకి మనసు రాదు. చూడండి,
ఇట్లాంటి వాటి వల్ల మనకి ఉపయోగం అంటూ పెద్దగా ఉండదన్నమాట. కానీ ఏ భక్తి అయితే మీలో ఆ కృష్ణ భక్తిని కలిగించే విధంగా ఆ ఇన్స్పిరేషన్ ఇస్తాడో వాళ్ళందరికీ మా సాల్యూట్. Please explain about Brahman, Paramatma and Supreme. Supreme means Bhagavan. యాక్చువల్గా వదంతి తత్తత్వ విదస్తత్వం యజ్ఞానం అద్వయం. వాట్ ఈస్ ద అల్టిమేట్ ట్రూత్ అని అందరూ వెతుకుతున్నారు. శాస్త్రవేత్తలు కూడా అదే వెతుకుతున్నారు. వాట్ ఈస్ దట్ కామన్ సోర్స్, ద సోర్స్ ఫ్రమ్ విచ్ ఎవ్రీథింగ్ కేమ్ అనేసి అందరూ వెతుకుతున్నారు. ఆ ఒరిజినల్ సోర్స్నే అబ్సల్యూట్ ట్రూత్ అంటారన్నమాట వేదాంతంలో. సైంటిస్టులు ఏమంటారు అంటే ద ఒరిజినల్ కాజ్. సో అందరూ వెతుకుతున్నారు ఇది. ఇట్లా వెతుకుతున్నప్పుడు ఏమవుతుందంటే కాస్త దూరంగా చూస్తే ఆ అబ్సల్యూట్ ట్రూత్ని ఏం కనిపిస్తుందంటే ఏదో ఒక బ్రహ్మజ్యోతిలా కనిపిస్తుంది. అంత ఒక జ్యోతిమయంగా ఉంటుందన్నమాట అది దూరంగా చూసేవాళ్ళకి. కాస్త దగ్గరికి వెళ్తే లోపల గ్రహాలు కూడా ఉన్నాయేయో, వైకుంఠాలు కనిపిస్తున్నాయి లేకపోతే అనేసి వాళ్ళకి కొద్దిగా ఇంకాస్త డీటెయిల్ వస్తుందన్నమాట. దాని పరమాత్మ రియలైజేషన్ అంటే ఇంకాస్త దూరం ముందుకెళ్తే నిజంగా భగవంతుని చూస్తాం. అక్కడ ఆ ప్లానెట్లో ఉన్న భగవంతుని అంతా చూస్తాం అన్నమాట. దట్ ఈస్ భగవాన్ రియలైజేషన్. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ట్రైన్ నైట్ పూట మనం ప్లాట్ఫామ్లో నించుంటాం కదా. ట్రైన్ వస్తున్నప్పుడు మనం చూస్తాం, కాస్త దూరంగానే చూస్తాం అప్పుడప్పుడు. కొన్ని ప్లాట్ఫామ్లో అయితే ఏంటంటే దూరంగా ట్రైన్ వస్తున్నప్పుడు చూడగలుగుతాం. దూరంగా చూస్తే మీరు చూడండి, ట్రైన్కి మనకేం కనిపిస్తుంది? జ్యోతి మాత్రం కనిపిస్తుంది. ఆ లైట్ మాత్రం ఉంటుంది అంతే, ఇంకేం తెలియదు. ట్రైన్ వస్తుందిరా అంటాడు ఆ లైట్ చూడగానే. అంటే అది ఫోకస్ లైట్ అన్నమాట, ముందులో ఉంది కదా. కాస్త టైం పట్టగానే అది ఇంకాస్త దగ్గరకు వస్తుంది, వెంటనే కనిపిస్తుంది అన్నమాట ఇంజిను, అది ఒక షేప్ కనిపిస్తుంది. అది ఇంకాస్త డీటెయిల్డ్ విజన్ అన్నమాట. దగ్గరికి రాగానే అయ్యో చూస్తాం, నెంబర్లు చూస్తుంటాం, A1 A2 B1 B2 అదేదో ఎన్నో రకాల కంపార్ట్మెంట్స్. తర్వాత ఒకడు ఏలాడుతున్నాడు, ఇంకొకటి ఏదో చూస్తున్నాడు, కిటికీలో కొంతమంది ఉన్నారు. ఇవన్నీ మోర్ డీటెయిల్స్ అన్నమాట. కంప్లీట్ డీటెయిల్డ్ పిక్చర్ ఎప్పుడు వస్తుందంటే ట్రైన్ మన స్టేషన్ దగ్గరకు వచ్చినప్పుడు. దూరంగా చూస్తే జ్యోతి మాత్రమే. ఇంకాస్త దగ్గరికి వస్తే వచ్చిందిరా, ఎలక్ట్రిసిటీ ఉంది, లేకపోతే స్టీమ్ ఇంజనా, ఈ ఇంజనా, కొద్దిగా తెలుస్తాయి డీటెయిల్స్. బాగా డీటెయిల్డ్ ఎప్పుడు తెలుస్తుందంటే అది స్టేషన్లో వచ్చిన తర్వాతే. ఒకటి జెండా ఊపుతుంటాడు, డ్రైవర్ని కూడా చూడొచ్చు, ఎన్నో రకాల కలర్ఫుల్ వెరైటీస్ అన్నీ కనిపిస్తాయి అన్నమాట. అలాగే మన అబ్సల్యూట్ ట్రూత్ని కూడా బాగా దూరంగా చూస్తే ఒక జ్యోతి మాత్రం కనిపిస్తుంది, బ్రహ్మజ్యోతి అనుకుంటాం అంతా. కానీ కాస్త లోనికి వెళ్తే డీటెయిల్స్ తెలుస్తాయి. ఇంకాస్త లోనికి వెళ్తే కంప్లీట్ డీటెయిల్స్ ఏంటంటే కృష్ణ ఇస్ ద సుప్రీం పర్సనాలిటీ ఆఫ్ గాడ్ హెడ్. ఆయన ఉండే ఆ ధామమే ఎన్నో వెరైటీస్ ఉంటాయి, కంప్లీట్ వెరైటీస్ ఉంటాయి అన్నమాట. రసరాజుడు అని పేరు అన్నమాట కృష్ణుడికి. అన్ని రకాల సంబంధాలు కలిగి భక్తులతో ఆ లీలలతో ఆనందిస్తూ ఉంటారన్నమాట. సో ఆ పిక్చర్ రావాలి అంటే అది సాధ్యం కాదు, అది బాగా క్లోజ్గా రావాలి. అందుకనే కృష్ణుడు తన భక్తుని పంపించి ఆ వెరైటీస్ ఏమిటని మనకి డిస్క్రైబ్ చేస్తాడనమాట. ఈ వెరైటీస్ తెలియక కొంతమంది దూరంగా చూసి ఇదంతా ఒకటే, అంతా ఒకే ఎనర్జీ అనేసి అనుకుంటారు. ఎవరైనా సరే ఒకే ఎనర్జీ అంటే దే హ్యావ్ నాట్ అండర్స్టూడ్ వెరైటీస్, అంటే వాళ్ళు చాలా దూరంగా ఉన్నారన్నమాట అబ్సల్యూట్ ట్రూత్కి, పరమసత్యానికి దూరంగా ఉన్నారు. దగ్గరగా ఉండే వాళ్ళకి అర్థమవుతున్నావు ఇక్కడ కూడా దెర్ ఆర్ వెరైటీస్, దెర్ ఆర్ పీపుల్, పర్సనాలిటీస్, ఇన్ దట్ దెర్ ఇస్ సుప్రీం పర్సనాలిటీ అట్లా. సో భగవంతుడు కూడా ఇలాగ 3 రకాల ఆయనకి ఫీచర్స్ ఉన్నాయి. భగవంతుడు శరీరం నుండి వచ్చే జ్యోతినే ఈ బ్రహ్మజ్యోతి అంటారు. తర్వాత మన శరీరంలో ఉండే ఆ భగవంతుడు రూపాన్ని పరమాత్ముడు అంటారు. బట్ ఒరిజినల్ లార్డ్ ఈజ్ భగవాన్ అంటారన్నమాట. ఈ 3 కూడా ఇంక్రీజింగ్ లెవెల్ ఆఫ్ ఇంటిమసీ.
మనం బాగా ఇంటిమేట్గా భగవంతుడి దగ్గరికి వస్తే వీ కెన్ రియలైజ్ భగవంతుడి ఫీచరు, భగవాన్ ఫీచరు. ఆయన ఉన్నది కాస్త దూరంగా పోతే ఆయన శరీరం నుండి వచ్చే జ్యోతిని మాత్రమే చూస్తాం. అందుకని ఈశోపనిషత్తు అన్న ఒక ఉపనిషత్తులో భక్తుడు భగవంతుడిని ఏమైనా ప్రార్థిస్తున్నాడంటే, స్వామి నీ నుండి వస్తున్న డాజిలింగ్ లైట్ని చూడు, దాన్ని కొద్దిగా పక్కకు తోయి స్వామి, సో దట్ ఐ కెన్ సీ యువర్ ఫేస్ అంటాడనమాట. అంటే జ్యోతి వెనకాల చక్కటి శరీరాకృతి కలిగిన ఆ దేవాది దేవుడు ఉన్నాడనమాట. ఆయన చూడాలి అంటే ఆ జ్యోతిని కూడా కాస్త తొలగించి ఆయన చూడాలన్నమాట. ఆ శక్తి ఆయనలోనే ఉంది. లేకపోతే యోగమాయ సమావృత. కృష్ణుడు కూడా అంటాడు భగవద్గీతలో, యోగమాయ, ఐఎమ్ కవర్డ్ బై మై యోగమాయ అంటాడనమాట. సో ఆయన చూడాలంటే తేలిక కాదు, ఆయన యొక్క కృప ఉండాలి, ముఖ్యంగా ఆయన భక్తుడి యొక్క ఆశీర్వాదం ఉండాలి. అందుకని ప్రభుపాదుల వారి ఆశీర్వాదం కావాలి అంటే ఈ హరినామాన్ని చెప్పండి. వన్ డే వీ కెన్ సీ కృష్ణ ఫేస్ టు ఫేస్. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ మోర్ అబౌట్ ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈ మంత్రాన్ని నారదముని వారు ధ్రువుడు అన్న భక్తుడికి ఇచ్చారు. మనకు తెలుసు కదా, ధ్రువ మహారాజ్ అంటాం. తర్వాత ధ్రువతార అంటాం అన్నమాట. ఆయనకు ఒక ప్లానెట్ ఉంది ఇక్కడ, ధ్రువతార. ఆర్ సమ్టైమ్స్ పోలార్ స్టార్ అంటారు, పోల్ స్టార్. అవన్నీ కూడా రెఫరింగ్ టు ధ్రువ ప్లానెట్కే మహాభాగవతోత్తముడైన భగవంతుడి యొక్క దర్శనం అయింది. సో మరి ఎందుకయింది, భగవంతుడు ఎందుకు వచ్చి దర్శనం ఇచ్చాడు అంటే నారదముని వారు చెప్పిన మంత్రాన్ని పఠించాడు కాబట్టి. అలాగే మనకు కూడా ఆ కృష్ణ దర్శనం ఎట్లా సాధ్యం అంటే ఆచార్యుల వారు చెప్పిన మంత్రాన్ని మనం తీసుకోవాలి. మరి ఇప్పుడు ఓం నమో భగవతే అంటే భగవంతుడు, వాసుదేవాయ, వాసుదేవుడు అంటే సన్ ఆఫ్ వసుదేవ. వసుదేవుడు కుమారుడు ఎవరు? కృష్ణుడే. సో ఈ మంత్రం కూడా కృష్ణ మంత్రమే. కాకపోతే ఆ చిన్న బాలకుడికి ఆ కాలంలో అంటే మోస్ట్లీ సత్యయుగంలో ఈ మంత్రాన్ని ప్రసాదించారన్నమాట. సో ఇక్కడ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ ఏంటంటే గురువు ఇచ్చిన మంత్రాన్ని మనం చెప్పాలి శ్రద్ధగా. ఆ గురువు గారు ఇచ్చిన ఏ మంత్రమైనా సరే, మనకు ప్రభుపాదుల వారు హరే కృష్ణ మంత్రం ఇచ్చారు, అదే కృష్ణ మంత్రమే. సో మనం అది చేస్తే అప్పుడు కృష్ణుడిని చేరుకోగలుగుతాం. Video stopped. Video is not coming. Video is not coming. I think it is okay now. హరికృష్ణ ప్రభు చాంటింగ్ 16 రౌండ్స్ బుక్ రీడింగ్ చేస్తాను, కానీ నాకు ఇంకా మూవీస్ చూస్తూ అలవాటు పోవట్లేదు. దేనికి నేను ఏమి చేయాలి? మనకి ఈ మూవీస్ అంటే చాలా ఇంట్రెస్ట్గా, అట్రాక్టివ్గా ఎందుకు ఉన్నాయి. సో ఫస్ట్ స్టెప్ మీరేం చేస్తారు అంటే మూవీస్లోనే కృష్ణుడికి కానీ అలా భక్తికి కానీ సంబంధించిన మూవీస్ని మాత్రం చూడడానికి ప్రయత్నించండి. అంటే దీన్ని ఏమంటారంటే డోవ్ టైలింగ్ అంటారన్నమాట. మనకు ఆల్రెడీ ఏదో ఒక ఇంట్రెస్ట్ ఉంది, అందులో కృష్ణుడిని ఏ రకంగా తీసుకురావాలి అని మనం ప్రయత్నించాలన్నమాట. అన్నిట్లోనూ మనం చేయలేం. అందుకనే గురువు గారి యొక్క ఆయన డైరెక్షన్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో మీరు ఒక నిర్ణయం తీసుకోండి, ఐ విల్ సీ ఓన్లీ లార్డ్ మూవీస్ ఆన్ ద లార్డ్, ఇంకేం చూడను. అట్లీస్ట్ ఆ రిస్ట్రిక్షన్ అని తీసుకురండి. సో మీరు వన్స్ ఇన్ వైల్ మూవీస్ చూస్తున్నారు కాబట్టి యూ విల్ ఆల్సో ఫీల్ నైస్. తర్వాత భగవంతుడి యొక్క ఫెస్టివల్స్, టెంపుల్స్, ఎన్నో రకాల మూవీస్ ఉన్నాయి, అవన్నీ చూడొచ్చు. మూవీ ఆన్ గంగా, మూవీ ఆన్ యమున, మూవీ ఆన్ బృందావన్, అనంతమైన ఇక్కడ ఏమంటారు పిల్గ్రిమేజ్ ప్లేసెస్ ఉన్నాయన్నమాట, తీర్థస్థలాలు ఉన్నాయి మన దేశంలో, అవి కూడా చూడొచ్చు. అట్లా ఎప్పుడైనా మీకు ఆ ఇంపెటస్ వచ్చినప్పుడు చూడాలి అనేసి ఏదో ఇట్లాంటి మూవీస్ చూడండి. ఇనిషియల్గా కొద్దిగా మనకి అబరేషన్గా అనిపిస్తుంది, కానీ నెమ్మదిగా మీకు బాగా అలవాటు అవుతుంది. తర్వాత కృష్ణుడి యొక్క లీలను కూడా కార్టూన్గా చేశారు. ఇస్కాన్ బెంగళూరు మా గ్రూప్ వాళ్ళు దాన్ని లిటిల్ కృష్ణ అంటారు. మీరు గూగుల్ చేస్తే లిటిల్ కృష్ణ యానిమేషన్ అంటే అవి వస్తాయి, అవన్నీ చూడొచ్చు.
సో అట్లాగే ఇప్పుడు కృష్ణుడి మీద ఎన్నో చక్కటి వీడియోస్ ఉన్నాయి, యానిమేషన్స్ ఉన్నాయి, డ్రామాస్ ఉన్నాయి, అన్లిమిటెడ్ వీడియోస్ ఉన్నాయి. మీరు దానికి డైవర్ట్ చేయండి. ఫస్ట్ స్టెప్ అది మాట. నెక్స్ట్ వీడియోలు ఎక్కువ టైం పడుతున్నాయంటే యూ కెన్ కమ్ అవుట్ ఆఫ్ దట్ ఆల్సో. సో ఇది అంత మాత్రం అట్లీస్ట్ మనం అంతన్న రెస్ట్రిక్షన్ మనం పెట్టుకోగలగాలి. వన్స్ ఇన్ ఎ వైల్ మేబీ వీ విల్ బ్రేక్ ఇట్, బట్ మోర్ ఆర్ లెస్ మనం ఫాలో అయితే విల్ బి సేఫ్. లేకపోతే నేను నిన్న చెప్తున్నట్టుగా వేరే మూవీ ఏదైనా చూస్తే అందులో ఉండే కల్మషాలు, డర్టీ థింగ్స్ అన్నీ వెళ్ళి మన లోపల కూర్చుంటాయి. అవి మళ్ళీ బయటకు ఎప్పుడు వస్తాయి, మన చేత ఏం చేయిస్తాయి అని మన కంట్రోల్ లేదు. బెటర్ ఏంటంటే అవాయిడ్ చేయడం. ఒక కృష్ణుడినే లోనకు పెట్టుకోండి, కృష్ణుడు బయటకు వస్తే ఇంకా ఆనందం. Hare Krishna Prabhu, please explain background and context of Brahma Samhita. What effects would be expected recitation? ప్రభుపాదుల వారు బ్రహ్మ సంహిత అని, అంటే మహాప్రభుల వారు ఇచ్చారు ఇది బ్రహ్మ సంహిత. మహాప్రభుల వారు సౌత్ ఇండియా ఆ టూరు వచ్చినప్పుడు కేరళలో ఒక ఆదికేశవ ఒక దేవస్థానం ఉందన్నమాట. ఆ దేవస్థానానికి వచ్చి మహాప్రభులు వారి దర్శనం చేసుకుని అక్కడ కొద్దిగా సేద తీరుతున్నప్పుడు ఆయన గమనించారన్నమాట. ఆ దేవస్థానంలో ఒక చక్కటి తాళపత్ర గ్రంథాలు కనిపించినాయి ఆయనకి. సో వెంటనే ఆయన ఆ గ్రంథాలను చూడగానే అది యాక్చువల్గా బ్రహ్మ సంహిత. బ్రహ్మ సంహితలో యాక్చువల్గా చాలా చాప్టర్స్ ఉన్నాయి, అక్కడ ఉన్నది మాత్రం 5th చాప్టర్ మాత్రమే. సో మహాప్రభులు వారు ఆ గ్రంథాన్ని చూడగానే ఆయనకు అర్థమైంది దిస్ ఈజ్ ఒరిజినల్ గ్రంథం అనేసి చెప్పి, ఆ కాలంలో ప్రింటింగ్ ప్రెస్లో ఏం లేవు, వాటిని కాపీ చేసుకోవాలి. సో ఒక బ్రాహ్మణుడిని పెట్టి అక్కడున్న బ్రహ్మ సంహితాన్ని కాపీ చేయించుకుని ఆ తాళపత్ర గ్రంథాలని మహాప్రభులు వారు తీసుకొస్తారన్నమాట. తీసుకొచ్చి దాన్ని ఒక ముఖ్యమైన గ్రంథంగా మన సంప్రదాయానికి ఇచ్చారన్నమాట. బ్రహ్మ సంహితలో ముఖ్యంగా చాలా క్లియర్గా కృష్ణుడి యొక్క ప్రతీక, అంటే ఆయన యొక్క స్థానాన్ని బ్రహ్మదేవుడే కొనియాడుతూ చెప్పిన ఆ శ్లోకాలు అన్నమాట. ఈశ్వర పరమకృష్ణ సచిదానంద విగ్రహ అనాదిరాదిరి గోవింద సర్వకారణ కారణం చింతామణి ప్రకర సద్మసు, అట్లాగా చాలా చక్కగా ఈ బ్రహ్మ సంహితాలు అనేసి ఉన్నాయి. మేము అభిషేకాలు చేస్తున్నప్పుడు కానీ అన్న ప్రోగ్రామ్స్ చేస్తున్నప్పుడు కానీ ఈ బ్రహ్మ సంహిత అన్న ఈ శ్లోకాలన్నింటినీ కూడా చాలా రిథమిక్గా చాలా చక్కగా వాళ్ళు రిసైటేషన్ చేస్తారు. సో మీరు కావాలంటే అది నేర్చుకోవచ్చు. బ్రహ్మ సంహిత ఈజ్ ఈక్వల్ టు శ్రీమద్ భాగవతం. దాన్ని మనం వింటుంటే తదా రజస్తమో భావ కామలోభాదయస్యే, ఈ కామ లోభ ఇవన్నీ కూడా అంటే ఈ డర్టీ థింగ్స్ అన్నీ కూడా తగ్గిపోతాయి. దెన్ ఏవం ప్రసన్న మనస, మనం మనస్సు ప్రశాంతంగా అవడమే కాకుండా ఆ కృష్ణుడి మీద మన యొక్క ఏమంటారు ఆకర్షణ పెరుగుతూ వస్తుందన్నమాట. హౌ టు కాంగర్ క్రోధ అండ్ లూజ్ టంగ్. ఓకే, ఇక్కడ లూజ్ టంగ్ అంటే ఇక్కడ నాలుక యొక్క సమస్య అన్నమాట. 17వ చాప్టర్లో భగవద్గీతలో కృష్ణుడు ఏమంటాడు అంటే వాచ, ఇది అంటే మాటల్లో మనం తపస్సు చేయాలంట. ఏంటా తపస్సు? మాటల్లో తపస్సు అంటే అనుద్వేగకరం వాక్యం. మన వాక్యాలు ఎట్లా ఉండాలి అంటే ఉద్వేగ అంటే ఉద్వేగాన్ని కలిగించే విధంగా ఉండకూడదు అంటున్నాడు కృష్ణుడు. అనుద్వేగకరం వాక్యం, మన వాక్యాలన్నీ కూడా ఉద్వేగాన్ని కలిగించకూడదు, చాలా చక్కగా ప్రియహితం, వాళ్ళకి మంచి కలిగించే విధంగా ట్రూత్ఫుల్గా ఉండాలి అని చెప్తున్నారు. మరి ఆ లక్షణాలు రావాలి అంటే నాలుకను కంట్రోల్ చేయాలి. నాలుకను కంట్రోల్ చేయాలి అంటే 2 ఉన్నాయి మార్గాలు. ఒకటి ఏంటంటే నాలుకకి కృష్ణప్రసాదం ఇవ్వండి. 2 నాలుకతో హరినామం చెప్పండి. ఈ 2 చేస్తే నాలుక కంట్రోల్ అవుతుంది. అంతేకాదు, నాలుక కంట్రోల్ అవుతే క్రోధం కూడా తగ్గిపోతుంది. ఇవన్నీ కనెక్టెడ్ మాట.
మనకు అర్థం కాకపోవచ్చు ఎట్లా కనెక్టెడ్ అనేసి. కానీ నాలుగు చేసే 2 పనులు ఉన్నాయి కదా, తినడం ఒకటి, మాట్లాడడం ఒకటి. ఆ రెండింటినీ కూడా మీరు కృష్ణ కాన్షియస్ చేసేస్తే ఆటోమేటిక్గా ఈ క్రోధం అనేది కూడా తగ్గుతుంది. జనరల్గా క్రోధం ఎప్పుడు వస్తుందంటే మన కోరికను కానీ, మన ఐడియాను కానీ, మన యొక్క నీడ్ని కానీ ఎవరైనా ఆపితే, కాదు అంటే మనకు వెంటనే క్రోధం వస్తుంది. సో మీరు అందుకనే కొద్దిగా ఆలోచించండి. ఏంటా కోరిక, ఏంటా అవసరము, ఏంటా సజెషను, ఏంటా ఐడియా, దాన్ని వద్దంటే కోప్పడ్డానికి అది వెంటనే కోపం కింద వస్తుంది కదా. అందుకని మీరు ఇవన్నీ ఆలోచించాలి, ఇవన్నీ ఏంటి. సో నా ఐడియా కాదంటే సరే చూద్దాం, ఇంకొక ఐడియా మేబీ ఒప్పుకుంటారేమో. ఇప్పుడు ఈ అవసరం కాదంటే సరే వెయిట్ చేద్దాం, భగవంతుడి మీద ఆధారపడదాం. అట్లాగా మనం కొద్దిగా అడ్జస్ట్మెంట్లు చేసుకోవాలి. నేను కోరిందే కావాలి, వద్దు అంటే ఇంకా కోపము, అరుపులు, కేకలు, ఫైటింగ్లు, ఇది మంచిది కాదన్నమాట. సో మన కోరికలను కంట్రోల్లో పెట్టుకోవాలంటే ఎగైన్ ఆ ఫోర్స్ అంతా కూడా ఎలా తగ్గుతుంది అంటే ఈ రెండిటి వల్ల. కృష్ణ ప్రసాదం తీసుకుంటూ ఉండండి, హరినామాన్ని చెప్పండి, అందులో మీకు ఆ ఫోర్స్ తగ్గిపోతుంది అన్నమాట. ఆటోమేటిక్గా యూ కెన్ బికమ్ పీస్ఫుల్. నా దగ్గర భాగవతం స్కందం చాప్టర్స్ ఉంది ప్రభు, హిందీ లాంగ్వేజ్లో చదువుకోవచ్చా? మీకు హిందీలో అయితే అంటే ప్రభుపాదుల వారు రాసిన మా శ్రీమద్ భాగవతం అయితే మంచిదండి. ప్రభుపాదుల వారు హిందీలో కూడా రాశారు. సో మీరు చూడండి, అది వీలైతే అది చదువుకోవచ్చు. దట్ ఈస్ ద బెస్ట్. ఎందుకంటే ఆయన స్వయంగా రాశారు కాబట్టి వ్యాఖ్యానాలు మనకు బాగా అర్థమవుతాయి. హిందీలో కూడా మీరు చదువుకోవచ్చు. శ్రీమద్ భాగవత్ సుఖ్ సాగర్, ఎగ్జాక్ట్లీ కరెక్ట్. కెన్ we ever get a real transcendental taste unless senses are transcended? We are so much indebted to our Acharya for making so much effort in explaining this to us in simple terms. యాక్చువల్గా కరెక్టే. మనం ఇంద్రియాలను ట్రాన్సెండెంట్ అర్థం అంటే ఇంద్రియాలను ఆపమని చెప్పట్లా. మన ఇంద్రియాలను ఆపలేం, కానీ ఇంద్రియాలని రైట్ డైరెక్షన్లో పెట్టాలి. వాట్ ఈస్ ద రైట్ డైరెక్షన్? ఉదాహరణకు మనం తినాలి, నాలుక ఇంద్రియం. కృష్ణ ప్రసాదాన్ని తినాలి. మన మాటల్లో మాట్లాడాలి, కృష్ణుడు చెప్పిన విధంగా మాట్లాడదాం, వినాలి. అగైన్ కృష్ణ నామాన్ని వినొచ్చు, భాగవతాన్ని వినొచ్చు, భగవద్గీతను వినొచ్చు. అట్లాగా ప్రతి ఇంద్రియాన్ని కూడా ఈ కృష్ణ చైతన్యంలో, కృష్ణ సేవలో మనం ఉపయోగిస్తే వెంటనే అవన్నీ కూడా ట్రాన్సెండెంటల్ స్టేట్కి వస్తాయి. కృష్ణుడి యొక్క సేవలో అట్లా ఎట్లా సేవలు చేయాలి ఈ ఇంద్రియాలతో అనేసి మనం ఆచార్యుల వారి దగ్గర అర్థం చేసుకుంటే చాలు. దెన్ వీ కెన్ ట్రాన్సెండ్. సో దిస్ ఇస్ కానీ భగవంతుడు ఎంత కరుణామయుడు అంటే మనకి ఇప్పుడు కూడా కొద్దిగా టేస్ట్ వస్తుంది. ఒకవేళ మన ఇంద్రియాలు ఇంకా ట్రాన్సెండ్ కాకపోయినా, ఉదాహరణ కృష్ణప్రసాదం ఎవరికి ఉండదు టేస్ట్. తర్వాత కీర్తన్స్, డ్యాన్సింగ్లు, చాంటింగ్లు అన్నిట్లోనూ కూడా టేస్ట్ ఉంది. కానీ అది పెరుగుతూ వస్తుంటుంది అన్నమాట. మనం ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ పెరుగుతూ వస్తుంటుంది. దానికి మనం కాస్త నిష్టగా క్రమంగా ఒక వ్రతంలాగా ప్రతిరోజు కూడా చేస్తూ ఉంటే క్రమక్రమంగా మన ఆనందం పెరుగుతూ ఉంటుందన్నమాట. నవవిధ భక్తి జస్ట్ 1 sec ద్వారా భగవంతుని అనుగ్రహం పొందగలమా? ఎగ్జాక్ట్లీ. భక్తి అంటే నవవిధ భక్తి అని అర్థం అన్నమాట. దీన్ని ఎవరిచ్చారు అంటే ప్రహ్లాద్ మహారాజుడు ఇచ్చారన్నమాట. ప్రహ్లాద్ మహారాజ్ ఈజ్ అన్ అథారిటీ ఇన్ భక్తి, వన్ ఆఫ్ ద మహాజనులు మాట. మరి ఆయన ఏం చెప్పారంటే శ్రవణం కీర్తనం విష్ణు స్మరణం వందనం పాదసేవనం. సో ఇలాగా నవ విధాలైన భక్తిని ఆయన ప్రసాదించారన్నమాట. ఫస్ట్ ఇంపార్టెంట్ 2 ఏంటంటే శ్రవణం, కీర్తనం. శ్రవణము అంటే వినడము, కీర్తనము అంటే చెప్పడము.
సో మీరు రోజు ఈ భాగవతాన్ని వింటున్నారు, లేకపోతే చదువుతున్నారు అంటే మీరు వింటున్నట్టే లెక్క. ఎవరికైనా చెప్తే దాన్ని కీర్తనము అంటారన్నమాట. సో భక్తి అనేది చాలా సింపుల్, జస్ట్ వింటే చాలు మనకు పర్ఫెక్షన్ వచ్చేస్తుంది, మనం భగవంతుడి అనుగ్రహాన్ని పొందగలుగుతాం అన్నమాట. చెప్పినా చాలు వచ్చేస్తుంది, అట్లా తలుచుకున్నా చాలు, చాలా సింపుల్ ప్రాసెస్ అన్నమాట. వాట్ ఈస్ రిఫరింగ్ టు ఇంటెలిజెన్స్ అండ్ నాలెడ్జ్? ఇంటెలిజెన్సు, నాలెడ్జ్. ఇంటెలిజెన్స్ అంటే అది డైరెక్షన్. మనకు నాలెడ్జ్ అంటూ ఉండొచ్చు, కానీ ఆ నాలెడ్జ్ అంతా ఉన్నా సరే నేను ఏ డైరెక్షన్లో వెళ్ళాలి, సో దట్ డైరెక్షన్ ఈజ్ ఇంటెలిజెన్స్. డిస్క్రిమినేషన్ అన్నమాట. ఇంటెలిజెన్స్ అంటే డిస్క్రిమినేషన్, ఏది మంచిది ఏది మంచిది కాదు, ఏ డైరెక్షన్ మంచిది ఏ డైరెక్షన్ మంచిది కాదు, అది ఇంటెలిజెన్స్. కృష్ణుడు ఏమంటాడు? బుద్ధి యోగం దధామితం. ఎవరైతే నా గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళకి నేను స్వయంగా బుద్ధినిస్తాను, ఆ ఇంటెలిజెన్స్ని ఇస్తానంటాడు. సో దాన్ని బుద్ధి యోగా అంటారన్నమాట. సో మన ఇంటెలిజెన్స్ని కృష్ణుడికి ఏ రకంగా సేవ చేయాలని వినియోగిస్తే దాన్నే బుద్ధి యోగా అంటారు. సో నాలెడ్జ్ అనేది ఉండొచ్చు, కానీ యాక్షన్స్లో అప్పుడప్పుడు వాళ్ళు ఆ నాలెడ్జ్ కనిపించదు, ఎందుకంటే ఈజ్ నాట్ యూజింగ్ హిస్ ఇంటెలిజెన్స్ అన్నమాట. ఓకే, సో ఆ డిస్క్రిమినేషన్ అనేది నాలెడ్జ్ ద్వారా వస్తుంది, కానీ దాన్ని ఎక్సర్సైజ్ చేయాలన్నమాట. యాక్చువల్గా దట్ ఈస్ ద ఇంటెలిజెన్స్. గ్రహ దోషం, ఈజ్ ఇట్ రియల్? గ్రహాలు అనేవి ఇప్పుడు అదే అంటారు, కాలసర్పయోగం అనేసి ఉందన్నమాట. అంటే మొత్తం గ్రహాలన్నీ ఒకవైపుకి వచ్చేసినాయి, ఒకదాని వెనకాల ఒకటి వచ్చేసినాయి అన్నమాట. అంటే 360 degreesలో ఉంటాయి జనరల్గా, ఇప్పుడు అన్నీ కూడా 180 degreesకి వచ్చేసినాయి. సో దీన్ని కాలసర్ప దోషం అంటారు. మరి ఆ గ్రహాలన్నీ అలా ఎందుకు వచ్చినాయంటే, మొత్తం ఈ మన భూమి మీద ఉన్న జీవులందరూ చేసిన కర్మ ఫలితాలు అవి రిఫ్లెక్ట్ చేస్తున్నాయి అంతే. అవి ఎక్స్ట్రాగా ఏమి క్రియేట్ చేయవు, అవి మనకు చెప్తున్నాయి అంతే, నాయన ఏదో రాబోతోంది అనేసి. తప్పితే గ్రహాలు మనకి ఎడిషనల్గా అవేమి ఎడిషనల్గా ఏం చేయవు. మనం చేసుకున్న కర్మ ఫలితాలే మనకు వస్తాయి. అవి ఎట్లా వస్తున్నాయో కర్మ ఫలితాలు తెలుసుకోవాలి అని అనిపిస్తే, ఈ గ్రహాలు ఎట్లా ఉన్నాయని మనం తెలుసుకోగలిగితే మనకు అర్థమైపోతుంది అన్నమాట. ఓహో ఇట్లా రాబోతుంది నెక్స్ట్ ఇయర్ అనేసి. అట్లా చెప్పడానికి ఆ గ్రహాలు అట్లాగా అటు ఇటు కదులుతూ ఉంటాయి అన్నమాట. ఆ గ్రహాల మూమెంట్స్ అట్లా ఉంటాయి అన్నమాట. సో అల్టిమేట్లీ వాట్ వీ గెట్ ఈస్ అవర్ ఓన్ కర్మ. మన డెస్టినీ మాత్రమే మనకు వస్తుంది. ఆ డెస్టినీని తెలుసుకోవాలి అంటే దేర్ ఈస్ అ సైన్స్, ఆ గ్రహాల యొక్క మూమెంట్స్ అన్నమాట. సో అది అందుకని అప్పుడప్పుడు గ్రహ దోషం అంటారు. దట్ ఈస్ యాక్చువల్లీ అవర్ డెస్టినీ ఓన్లీ. కానీ ఆ గ్రహం చెప్తోంది అన్నమాట, నాయన ఇప్పుడు నుండి మొదలవుతుంది గ్రహ దోషం, ఇంతవరకు ఉంటుంది అనేసి. అలాగే ఈ కాలసర్ప దోషం అనేది కూడా అదే, కొంతమంది ఈ మే 1 అయిపోతుంది అంటారు, కొంతమంది మిడ్ మే అంటారు, కొంతమంది అట్లాగమాట. కంప్లీట్గా పోయేది నవంబర్లోనే కొంతమంది, అట్లా చాలామంది చెప్తుంటారు. అది ఎందుకంటే ఈ ఆస్ట్రాలజీ అంటే ఈ గ్రహాల ఈ పొజిషన్స్ అన్నీ బాగా క్యాలిక్యులేట్ చేయాలంటే హీ షుడ్ బీ హ్యావింగ్ అ వెరీ ఫైన్ ఇంటెలిజెన్స్. అంత ఫైన్ ఇంటెలిజెన్స్ ఉన్నవాళ్ళు చాలా రేరు, అది మాట. సో దోషం ఉంది, ఇట్ ఈస్ రియల్, కానీ ఆ గ్రహం మనకు దోషం కలిగించట్లా, మన దోషాలు చూపిస్తోంది అంతే. దట్ ఈస్ లైక్ ఎ మిర్రర్ అంతే. మనకు వచ్చే కష్టాలు ఏమిటని చెప్పగలుగుతోంది అది, తప్పితే ఎవ్రీథింగ్ ఈజ్ అవర్ డెస్టినీ. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ గోలోక బృందావనం. కృష్ణలోక అంటే గోలోక బృందావనం. సో ఈ వైకుంఠ ప్లానెట్స్ అన్నిటినీ కూడా, ఈ మొత్తం ఆధ్యాత్మిక ప్రపంచం అంతా కూడా ఒక చక్కటి లోటస్లా ఉంటుందన్నమాట. సో దానికి ఎన్నో పెటల్స్ ఉన్నాయి. ఈచ్ పెటల్ ఈజ్ వన్ వైకుంఠ. ఒక్కొక్క వైకుంఠంలో ఒక్కొక్క విష్ణు రూపం ఉంటుంది. ఆ పెటల్స్ మధ్యలో ఉండే ఓర్లు ఉంటుంది కదా, మధ్యలో ఉండే పోర్షను, దట్ ఈస్ కాల్డ్ గోలోక.
అక్కడ వైకుంఠంలో ఎక్కువ తక్కువ పైకి కిందకి అన్న ఆ క్యాలిక్యులేషన్స్ అంటే ఏం లేవు. ఇక్కడ మనకి స్పేసు XYZ అని చెప్తుంటాం. దెర్ ఈజ్ నో స్పేస్ దేర్. ఇక్కడ టైం ఉంటుంది, అక్కడేం టైం ఉండదు. సో వైకుంఠ ఈ గోలోకం అనేది ఇట్స్ ఎ ట్రాన్సెండెంటల్ వరల్డ్. భౌతిక నియమాలకు అతీతం. జన్మ అంటూ ఉండదు, మృత్యువు అంటూ ఉండదు, జర వృద్ధాప్యం ఉండదు, నవయవనంగా ఉంటారు, వ్యాధులు అంటూ అసలే ఉండవు. ఎప్పుడు ఉల్లాసంగా, అక్కడ ప్రతి అడుగు ఒక నృత్యంలా ఉంటుందంట. నర్తన, ప్రతి అడుగు ఒక నర్తన, ప్రతి మాట ఒక సాంగు. అది మాట అక్కడ లోకం. ఎప్పుడు నవయవనంగా ఉంటాం. అక్కడ కూడా ఫ్యామిలీస్ ఉన్నాయి, అక్కడ కూడా వెరైటీస్ ఉన్నాయి, నదులు ఉన్నాయి, అన్ని రకాలుగా అక్కడ ఫెసిలిటీస్ ఉన్నాయి. ఒక మైన్యూట్ రిఫ్లెక్షన్ ఇక్కడికి వచ్చిందంతే. దిస్ వరల్డ్ ఈజ్ ఓన్లీ షాడో. వైకుంఠంలో ఉండే వెరైటీస్కి జస్ట్ షాడో అంతే. ఇక్కడ దెర్ ఇస్ అ ఫుల్ వెరైటీ దేర్. సో ముఖ్యంగా గోలోకంలో ఏంటంటే గోలోక బృందావనం అంటే, ఆ బృందావనంలో గో అంటే ఆవులు మాట. కృష్ణుడు ఆవులను స్వయంగా ఆయన చూసుకుంటాడు. ఇప్పుడు చూడండి, చాలా పెద్ద పెద్ద వాళ్ళు కూడా వాళ్ళు పెట్ యానిమల్స్ ఉంటాయి. భగవంతుడికి పెట్ యానిమల్ ఏంటంటే ఆవు మాట, గోమాత. స్వయంగా భగవంతుడు చూసుకుంటాడు. అక్కడుండే ఆవుల్ని సురభి కౌస్ అంటారన్నమాట. సురభి అభిపాలయంతం, ఆయనే పాలించుకుంటుంటాడు. గోవిందం ఆదిపురుషం తమహం భజామి. సో అట్లాంటి గోవిందుడు. గోవిందుడు అంటే పేరు, గో అంటే ఇక్కడ ఆవులు, ఆవులకు ఆనందాన్ని కలిగించేవాడు అని. అందుకనే స్వామికి గోవింద అని పేరు మాట. గోవింద గోవింద అంటాం కదా. గోవింద అంటే అట్లాంటి సురభి ఆవులకు ఆనందాన్ని కలిగించేవాడు అని అర్థం. గో అంటే ఇంకొక అర్థం కూడా ఉంది, ఇంద్రియాలు అనేసి. సో మన ఇంద్రియాలకి నిజమైన ఆనందాన్ని ఇచ్చేవాడు ఎవరయ్యా అంటే ఆ గోవిందుడు. ఆ ట్రాన్సెండెంటల్ ప్లెజర్ని మనకిస్తాడనమాట. ఇంద్రియాలకు అతీతంగా ఉండి ఆ ట్రాన్సెండెంటల్ ప్లెజర్ని మనకిస్తాడు. అందుకనే ఆయనకు గోవిందుడు అని పేరు. సో కృష్ణుడు ఆ లోకంలో ఎన్నో ఆవులు ఉంటాయి కాబట్టి దాని గోలోక బృందావనం అని పేరు అన్నమాట. ఆ బృందావనమే భగవంతుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఆ బృందావనం కూడా దిగి వస్తుంది. భగవంతుడు ఏ రకంగా కిందకి దిగి వస్తాడో ఆ బృందావనం కూడా దిగి వస్తుంది. మన ఇండియాలో అది ఉంది, ఆ బృందావనం గోలోక బృందావనం అని. మథురా బృందావనం ఢిల్లీ నుండి ఒక 3 గంటల ప్రయాణం. అది భగవంతుడి యొక్క లీలాస్థలం అన్నమాట. మనం అందరం వెళ్ళి చూడదగిన ప్రదేశం అది. సో అది ఆ బృందావనంలో కృష్ణుడు తన యొక్క లీలలను ప్రదర్శిస్తాడనమాట. తల్లిదండ్రులు గోపగోపికలతో నిత్య లీలలు జరుగుతూ ఉంటాయన్నమాట. సో దిస్ ఈస్ కాల్డ్ కృష్ణలోక. పంచతత్వలో శ్రీ అద్వైతాచార్యులు శివ స్వరూపం అని విన్నాం. ప్లీజ్ క్లారిఫై. యాక్చువల్గా ఈజ్ నోన్ యాజ్ మహావిష్ణుస్ ఇన్కార్నేషన్. ఇంకొక వర్షన్ కూడా ఉంది, ఈజ్ సదాశివాస్ ఎక్స్పాన్షన్ అని చెప్తారు. సో రెండు కరెక్టే. దెర్ ఈస్ ఎ సటిల్ డిఫరెన్స్ ఈస్ దేర్, బట్ బోత్ ఆర్ కరెక్ట్. Who was the first person to say Hare Krishna Mahamantra? ఇక్కడ అంటే అథర్వ వేదంలో చైతన్య ఉపనిషత్తు ఉంది. ఆ ఉపనిషత్తులో ఒక పిప్పలద ముని మరియు బ్రహ్మదేవుడు వీరిద్దరి మధ్యన కన్వర్జేషను. అప్పుడు పిప్పలద అడుగుతారన్నమాట, ఈ కలియుగంలో డీటీ ఎవరు? హూ ఈస్ ద డీటీ టు బి వర్షిప్డ్ అండ్ విచ్ ఇస్ ద మంత్ర టు బి వర్షిప్డ్? అప్పుడు బ్రహ్మదేవుడు చెప్తారు, ఈ మంత్రం హరే కృష్ణ. డీటీ, విచ్ డీటీ టు బి వర్షిప్డ్ అంటే మహాప్రభు, చైతన్య మహాప్రభులు వారు. అందుకని దానికి చైతన్య ఉపనిషత్తు అని పేరు మాట. ఈ చైతన్య పదాన్ని మనం ఇందులో కూడా వింటాం. విష్ణు సహస్రనామం, భీష్మదేవులు చెప్పిన విష్ణు సహస్రనామంలో కూడా చైతన్య పదాన్ని వింటాం అన్నమాట.
సో దాని మీద విష్ణు ఉపనిషత్తు చైతన్య ఉపనిషత్తు ఉంది. అందులో ఈ హరినామాన్ని గురించి చెప్పబడింది. ఇంకొకటి కలిసంతరణ ఉపనిషత్తు అని కూడా ఉంది. ఆ ఉపనిషత్తుల్లో ఈ హరినామాన్ని మెన్షన్ చేయబడింది అన్నమాట. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ మాయా? సో కృష్ణ సూర్య సమ, మాయా అంధకార్. కృష్ణుడిని సూర్యుడితో కంపేర్ చేస్తే మాయ అనేది అంధకారంతో కంపేర్ చేయాలి. అంధకారం ఎప్పుడు వస్తుంది? సూర్యుడు లేనప్పుడు. సూర్యుడు లేనప్పుడు అంధకారం ఉంటుంది కదా. సో కృష్ణుడు లేకపోతే అది మాయమాట. ట్రూత్ ఈజ్ కృష్ణ, కృష్ణ ఈజ్ ట్రూత్, ఫాల్సిటీ ఈజ్ మాయా. మాయా అంటే దట్ విచ్ ఈజ్ నాట్, ఏదైతే సత్యం కాదో అది మాయా. అసత్యమైన మాటలు, అసత్యమైన చేష్టలు, ఇవన్నీ కూడా మాయా అంటారన్నమాట. సో కృష్ణ లేకపోతే, కృష్ణుడు లేకపోతే అది మాయా, ఇల్యూజన్ అయిపోతుంది అన్నమాట. ఆ యాక్టివిటీస్ కానీ, మాటలు కానీ, చేష్టలు కానీ, ఏదైనా సరే అంత ఇల్యూజన్ అయిపోతుంది. ఇంకా చాలా డిస్క్రిప్షన్స్ ఉన్నాయి మాయ గురించి. వీ కెన్ మేబీ ఫర్దర్ సెషన్స్లో మనం మాట్లాడుకుందాం. ఓకే, ఇంకా చాలా ప్రశ్నలు ఉన్నట్టున్నాయి. పురాణాస్ అండ్ ఇతిహాసాస్ డిఫరెన్స్ విచ్ ఆర్ మోర్ ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ శ్రీకృష్ణ భగవాన్. ఓకే, ఓకే. సో చాలా ఇంకొన్ని ప్రశ్నలు ఉన్నాయి. మనం వీ విల్ టేక్ ఇట్ అప్. ఆల్రెడీ కొద్ది టైం అయింది. ఎస్, సన్స్ నేమ్స్ ఆర్ గోపీకృష్ణ, వంశీకృష్ణ. వెరీ గుడ్. కానీ మీరు కృష్ణ అని పిలవండి. అప్పుడప్పుడు మనం పేర్లు బాగానే పెడతాం, కానీ పిలిచేటప్పుడు మాత్రం వెంకీ పెంకి అట్లా పిలుస్తుంటాం అన్నమాట. ఈ కల్చర్ ఎందుకుందంటే కృష్ణుడిని మనం అలా పిలుస్తూ ఉంటే మనకి మన భక్తిలో కూడా పెరుగుతుంటాం. అంతేకాదు ఆ చివరి క్షణంలో మనం కృష్ణ అనుకుంటే చాలు ఆయన చేరుకోగలుగుతాం అన్నమాట. వెరీ గుడ్ ఐడియా. అందరూ కూడా అలాగ కృష్ణుడి పేర్లు పెట్టుకోవాలి. ఆ రకంగా మనం ఎన్నిసార్లు కృష్ణ అని పిలిస్తే అంత మంచిది మనకి. మిగతా క్వశ్చన్లు కూడా ఉన్నాయండి. మనం వీ విల్ టేక్ ఇట్ అప్ టుమారో. హరే కృష్ణ.